మేనిఫెస్టేషన్ అంటే బాబా ఏదైతే 74 సంవత్సరాల పాటు ఆ భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ యొక్క అంటే భౌతిక శరీరం మనం బాబాతో ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆ స్పిరిచువల్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అంతే పర్సెంట్ 100% మనకి బాబా దాన్ని మేనిఫెస్టేషన్ ఆ పీరియడ్ ఉంటుందని చెప్పాడు 100 years అన్నాడు. అంటే అప్పుడు 2069 31st జనవరి ఉంటుందని చెప్పాడు. ఈ మేనిఫెస్టేషన్లో కూడా ఎందుకు నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఫ్యూచర్లో నా మేనిఫెస్టేషన్ ఎందుకంటే 2069 వరకు బాబా చెప్పాడు యాక్చువల్లీ వేరే క్యాప్షన్ మారదాను హైదరాబాదే ఉంటుందని చెప్పాడు. అందుకని నేనేం సెలెక్ట్ చేసుకున్నానంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నేను క్యాపిటల్ కాబట్టి హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ నేను మరణాశం చేయడం జరిగిందని చెప్పాడు. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. సో మనకి వెరీ ఫార్చునేట్ ఏంటంటే యాక్చువల్లీ మనం మెహరీలో స్టార్ట్ చేసింది కూడా మరణాశం చేశాం కాబట్టి ఈరోజు కొద్దిగా దాని గురించి తెలుసుకున్నాము. కొద్దిగా సో ఈరోజు మనకి మెహబాబా మనకి మహాబలేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యి పూనా సతారా మీదుగా బాబా హైదరాబాద్కి రావడం జరిగింది. సో మెహబాబా హైదరాబాద్కి అడుగుపెట్టి 27th May 1951. అన్ని రకాలండి. అంటే ఫస్ట్ బాబా వచ్చేసింది పూనా వరకు వచ్చేసి పూనాకి అంటే ఇక్కడికి మహాబలేశ్వరం దీంట్లో 100 kilometers ఉంది. దీంట్లో వచ్చేసి బాబా వచ్చేసి 40 kilometers వరకు నడుచుకుని వచ్చారు, వాక్ వచ్చారు. కానీ అక్కడి నుంచి మనకు రికార్డ్ లేదు. 40 kilometers చేశారు. 40 kilometers అంటే అప్పట్లో బాబా వచ్చి 3 days పట్టింది, 3 రోజులు. అది మన ఫాస్ట్ వచ్చాం. సో రోడ్ పాస్ లేదా మన రోడ్ పోలేదు. సో అక్కడ వచ్చిన తర్వాత బాగా డిఫరెంట్గా వచ్చాడు. బస్సు, ట్రక్, బుల్లెట్ కార్ ఎదురు పడింది. కొన్ని చోట్ల కూడా బాగా ఎదురు పడింది. వచ్చినప్పటి నుంచి లాస్ట్లో బాబా వచ్చి కార్లో వచ్చాడు. ఈ కార్ వచ్చేసి బాబా వచ్చేసి సరోజ్ తీసుకొచ్చాడు. సరోజ్ స్వయంగా వచ్చేసి కార్ వచ్చేసి వెళ్ళిపోయింది. సో మనకి సతారా నుంచి సంగలో వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 20 to 50 kilometers బాబా జర్నీ చేసుకుంటూ వచ్చి బాబా హైదరాబాద్కి 27th May 1951 రావడం జరుగుతుంది. రాగానే బాబా స్టే చేసింది వచ్చేసి దాని పేరు కోహినూర్ మంగళ పేరు కోహినూర్ మంగళ జూబ్లీస్లో ఉంది. ఇప్పటికి ఉంది. జూబ్లీస్లో బాబా బస్ చేశారు, స్టే చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేసి 1 month వరకు బాబా అక్కడ ఎక్కడ కూడా ఎవరికి లీడ్ చేయకుండా కంప్లీట్గా ఎవరికి ఏం చెప్పలేదు ఏం చేస్తున్నారు బాబా అనేది. ఎందుకంటే 27th నుంచి యాక్చువల్లీ బాబా స్టార్ట్ చేసిన మరణాశ వచ్చి ఎగ్జాక్ట్గా 29th June. అంటే కరెక్ట్గా వచ్చేసి దాదాపు ఒక 32 days బాబా వచ్చేసి కంప్లీట్ చేయలేదు. అప్పుడు ఏం చేశారంటే జస్ట్ కమ్యూనికేషన్ అంతే, ఏం చేయాలి మీరంతా ఏం చేయాలి తగ్గించి బాబా ఎక్కడ కూడా ప్రోగ్రామ్ కంటే ఇక్కడ బయట మనకు రివీల్ చేయలేదు, బయట చెప్పలేదు. కరస్పాండెన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు మాట్లాడడం, అరేంజ్మెంట్ వాళ్ళ పంపించడం, వాళ్ళు పిలిపించడం, అక్కడ ఎంతైనా ఖర్చు చూసుకోవడం, ఇవన్నీ చేసుకునేసరికి అక్కడికే 1 month అయిపోయింది. సో 29 కూర్చొని బాబా సో స్టార్ట్ చేశాడు. ఎందుకంటే మరణాశ సబ్జెక్ట్ అనేది ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. బాబా ఆత్మతో మాట్లాడింది ఆత్మతో మాట్లాడేది అక్కడ కదా ఇంకో చోటు కోహినూర్ మంగళ
చిన్న కేవ్ ఇంకోటి ఉంది అక్కడ అక్కడే మాట్లాడలేదు, అక్కడేం చేయలేదు. అదే మనం కావాల్సిన ఎవరు చూడాలని లేదు, అది వేరు, అది వేరు. ఇది మనోరాశి కేవ్ వేరు, ఇది మనం పైన చూసిన పూజ కూడా అది వేరు. ఎందుకంటే బాబా మనోరాశి వచ్చేసి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం తెలుసుకోబోయే థియరీ. థియరీ అంటే అది సబ్జెక్ట్ చెప్పాడు యాక్చువల్గా ఏంటి ఇదంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి బాబా చేసింది థియరీ చేసిన తర్వాత యూనివర్స్ వర్క్ చేస్తాడు. ఎక్కడ చేస్తాడని సెలెక్ట్ చేసుకుంది అది పూజ కూడా. పూజగూడ అనేటువంటి అక్కడ పూజగూడ గుహ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పేసిన బాబా పూజగూడికి వెళ్ళట్లేదు. సో మరణాశం అనేది మనకి ఎందుకంటే బాబా మరణాశ గురించి చాలా స్పష్టంగా చాలా ప్రవేశించాడు మన మీద యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు నా సబ్జెక్ట్స్ ఏం తెలిసినా నీకు తెలియకపోయినా పర్లేదు, కానీ నా లిటరేచర్ ఏం అర్థమైన అర్థం కాకపోయినా పర్లేదు, కానీ ఈ మనోనాశ తెలుస్తుంటే చాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా బాబా చెప్పాడు. ఎసెన్స్ ఆఫ్ ఆల్ మైండ్, ఇంగ్లీష్ దాన్ని ఎసెన్స్ ఆఫ్ ఆల్ మై లిటరేచర్ అని చెప్పాడు. అంటే నేను రాసినటువంటి పుస్తకాలు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అన్నిటి కూడా అది మిశ్రమం అని చెప్తాను. ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారంటే మిశ్రమం. అన్నిటి మిశ్రమం అంటే అన్నింటి అంటే బాబా చెప్పినటువంటి అన్నింటి మిశ్రమే ఈ మనోనాశం చెప్పాడు. ఇది తెలిస్తే చాలు మీకు అని చెప్పాడు. ఇది తెలిస్తే అంటే ఇదేం వస్తుంది మనోనాశం తెలియడం మన మనసు నాశనం అయిపోతుందా అంటే దట్స్ నాట్ యువర్ జాబ్. అది మన పని కాదు. ఇప్పుడు మనం మనోనాశం తెలుసుకుంటున్నామా అంటే మనం ఏదో మనోనాశం దాన్ని చంపేద్దామో లేకపోతే మన వెంటనే రియలైజేషన్ వస్తుంది, అది కాదు. మనోనాశం తెలుసుకోవడం ఏమొస్తుందంటే నెంబర్ 1 ఏమొస్తుందంటే మనకి ఫస్ట్ మనకు ఒక అవేర్నెస్ ఇస్తుంది. ఒకటి ఒక బ్యూటిఫుల్గా మనకి మోక్షం గురించి మనం మాట్లాడుకోవట్లేదు, అవేర్నెస్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఒక అవేర్నెస్ ఇస్తుంది, అవగాహన ఇస్తుంది. పర్ఫెక్ట్ అవేర్నెస్. ఎటువంటి అవేర్నెస్ అంటే 100% పర్ఫెక్ట్ అండ్ అబ్సల్యూట్ అని అంటాం. అబ్సల్యూట్ లేకపోతే కంప్లీట్ అవేర్నెస్ చక్కగా వేసుకొని చెప్పాడు. ఎప్పుడైతే మీకు అవేర్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందా అంటే మీకు తెలియకుండా కన్విక్షన్ వస్తుందని చెప్పాడు. కన్విక్షన్ అంటారు దాని ఇంగ్లీష్లో. కన్విక్షన్ అంటే ఇక్కడేం చేస్తే ఈ స్టేజ్ ఏం చేస్తావంటే యూ కెన్ యాక్సెప్ట్ అనమాట. అంటే అవతారం ఎలా యాక్సెప్ట్ చేస్తావంటే 100%. ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తే అవతారం అంటే అవతారుడిని అవతారుడిగానే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. అంటే ఇంతవరకు ఏం చేస్తాం మనం? ఇంతవరకు మనం బాబా అన్నాం, తండ్రిగా అన్నాం, ఫ్రెండ్ అన్నాం, లేకపోతే రకరకాల రిలేషన్స్, అమ్మగా 4 రిలేషన్స్ ఫ్రెండ్ అని చెప్తున్నాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇవ్వాల్సినటువంటి 100% కన్విక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం బాబాని 100% అవతారుడిగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మనకి కన్విక్షన్ వస్తుంది. ఈ కన్విక్షన్లోనే మనకు అర్థమవుతుంది బాబా అంటాడు. అప్పుడు యూ కెన్ బిలీవ్ మీ 100% గాడ్. ఇప్పుడు సినిమా ఉంది కదా 100% లవ్ అని, అదేవిధంగా 100% గాడ్ అనమాట. అంటే మనకి ఇప్పుడు లేదా కన్విక్షన్ లేదంటే బాబా అన్నాడు లేదని చెప్పాడు. ఎందుకంటే మీరు గూగుల్స్ ఆడుతున్నారని చెప్పాడు. బాబా ఎక్కడున్నాం మేము అసలు మీకు కన్విక్షన్ లేదంటే ఎస్ నేను లేదని చెప్పడం లేదు, బట్ యూఆర్ బిట్వీన్ 0 and 100 అన్నాడు. ఎందుకంటే బాబా చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పొరపాటును కూడా మనం వాడితే 0 వాడండి, లేకపోతే 100 వాడండి. పొరపాటును కూడా నేను మెహర్ బాబా వచ్చేసి 25% ప్రేమిస్తున్నాను, లేకపోతే 30% ప్రేమిస్తున్నాను, 40% ప్రేమిస్తుంది తీసుకుంటాను కాదు కదా. లేదు కదా. ఉంటే అసలు నన్ను ప్రేమించకుండానే ఉండండి, లేకపోతే ప్రేమించండి. రెండు చెప్తున్నాడు. ఇట్స్ నాట్ ఏ జోక్ అని చెప్పాడు. ఎందుకంటే ఇది కాదు. ఎందుకంటే రెండు తీసుకో ఎప్పుడు ఉండదు. స్పిరిచువాలిటీలో కానీ పాత్ ఆఫ్ లవ్ లో కానీ ఎప్పుడు కూడా అసలు పాత్ ఆఫ్ లవ్ అంటే బాబా చెప్పాడు. యాక్చువల్లీ ఒక మార్గం ఉంటుందంట. బాబాయ్ చెప్పాడు తెలుసా అండి. సో నా పాత్ ఆఫ్ లవ్ అంటే నేను ఉన్నటువంటి 74 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఉన్నాను. భౌతిక శరీరం తీసుకుని నేనేం చేశానంటే ఒక రోడ్డు వేసేసాను. పాత్ ఆఫ్ లవ్ ప్రేమ మార్గము అనేటువంటి ఒక మార్గాన్ని ఒక రోడ్డుని ఆల్రెడీ వేసేసాను. మీ పని ఏంటో తెలుసా? దాన్ని నడవడం మాత్రమే. అంటే మీ నడవడం లేదు, రోడ్డు నడవడం లేదంటే బాబా నడవట్లేదు అనమాట. మనం ఎక్కడున్నామంటే పొదల్లో లేకపోతే బురదలో అలా కొట్టుకుంటున్నాం యాక్చువల్గా. ఎందుకంటే కనిపిస్తుందంట, ఉందంట, బోర్డు ఉందంట, వే టు లవ్ అనేసి ఉందంట. కానీ అదేం చేస్తుందంటే బాబు తమాషా చెప్పాడంట.
నేను బోర్డు వేసాను. బోర్డు వేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే హైవే ఉంటుంది కదా, హైవే ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళు గుడ్లతో కుదుర్కొని అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, సైన్ బోర్డ్స్ అంటే ఇటు ఢిల్లీకి వెళ్ళేది, బెంగళూరుకి వెళ్ళేది, వీళ్ళు వచ్చేసి మనం ఆరేసుకుంటాం బట్టలు అంతా కూడా దాని మీద ఆరేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఐడియా లేసేది అదే బాబు ఒకసారి అంటున్నాడు, అలా అంటే ఒకసారి మాయ అంట దాని మీద ఒక ఆకర్షణలు అనేటువంటి తెరలు దాన్ని కప్పేస్తున్నాడు. చూడండి అంటే ఆ మార్గం మనకి కనిపించకుండా దాని మీద అంట ఆకర్షణలు మాత్రమే. ఆకర్షణలు అంటే ప్రపంచం చాలా బాగుంటుంది, ప్రపంచంలో నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి, ప్రపంచంలో నువ్వు ఊహించిన స్థాయికి వెళ్ళిపోతావు, ఎక్కడికో వెళ్ళిపోతావు పైన చూపిస్తుందంట. వీడు పైకి వెళ్ళిపోతాడు, పైన చూసుకుంటాడు, చూస్తాడు చాలా కింద ఉంటాడు. ఎందుకంటే పైన తీసుకెళ్లే పని నా పని అని చెప్పాడు. నేను ప్రపంచంలో సృష్టిలో ఎవరినన్నా కూడా ఒక అడుగు నుంచి 2వ అడుగు తీసుకెళ్ళి నేను ఒకటే అని చెప్పాడు. ఎందుకంటే ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై. కానీ గుర్తుపెట్టుకో, మాయ చేసే పని ఏంటంటే మాయ నేను అలా చేసిన వాళ్ళకి దాని మీద రాదు కదా. దాని పని ఏంటంటే లోయెస్ట్ ఆఫ్ ది లో ఉంటూ హైయెస్ట్, దాని పని ఏంటి, ఎవరైనా లోయెస్ట్ ఆఫ్ ది లో నుంచి హైయెస్ట్ ఆఫ్ ది హై, అట్లీస్ట్ మిడిల్, మొత్తం మనకు 3 ఉన్నాయి, 3 స్థాయిలో ఉంటుంది మన జీవితం. ఒకటి హైయెస్ట్, లేకపోతే మిడిల్, లేకపోతే లోయెస్ట్. ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకి ఇద్దరు ఉన్నారు, క్రియేటర్ ఉన్నాడు, క్రియేషన్ ఉంది. క్రియేషన్ లో మనకి మాయ ఉంటుంది. సో క్రియేటర్ లో మాయావి ఉంటాడు, అవునా కదా. ఇక్కడ క్రియేటర్ క్రియేషన్ లో ఉండేటువంటి మాయకి ఎలా చేస్తాడంటే ఇక్కడ కొన్ని సోర్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా నా వైపు వస్తుంటుంది. నీ పని ఏంటంటే నా వైపు రాకుండా, అంటే ఇక్కడే, ఎందుకంటే దీని స్థాయి ఏంటో తెలుసా, జస్ట్ లోయెస్ట్ లోనే ఉంటుంది, కనీసం మిడిల్ కూడా టచ్ చేయదు. ఎందుకంటే కిందనే ఉంటుంది, అధమం అని. దీని తెలుగులో అధమము, మధ్యమము, ఉత్తమము, 2-3 మార్గాలు ఉంటాయి మనకి. సో ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు, మనకి ఎప్పుడైతే మాయకి ఎప్పుడు బాబు అలర్ట్ చేస్తాడో అదే మనకి ఎప్పుడు తెలిసి మన మీద ఒక అటాక్ చేస్తుందో, ఎప్పుడైతే మనం లోయెస్ట్ ఆఫ్ ది లో నుంచి అట్లీస్ట్ మనం ఏదో సంథింగ్ ఉంది ఈ ప్రపంచంలో, ఏదో లేదు సంథింగ్, ఈ ప్రపంచంలో ఏదో సంథింగ్ ఉంది, ఏదో గొప్ప విషయం ఏదో ఉంది, ఏదో ఒక రకమైన ఉన్నతం ఏదో ఉందని ట్రై చేస్తే అంటే స్టార్ట్ అయిపోతున్నాడు, అటాక్ చేస్తున్నాడు. అటాక్ చేసి ఏం చేస్తున్నాడు, ఇంకా తోస్తున్నాడు. వీడు ఏమనుకుంటాడు, పైకి వెళ్తున్నాడు కదా, వాడికి పిచ్చివాడు అక్కడే లేదు ఇక్కడ ఉందనేసి, కానీ వీడిని అనిపిస్తున్నాడు వీడు పైకి వెళ్తున్నాడు, కానీ నిజానికి వాడితే వాడు ఇంకా దిగజారు చేస్తూ ఉంటాడు. అందుకు బాగున్నాడు టెంప్టేషన్స్ అని చెప్పాడు. అందుకే 2 విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్పాడు. ప్రపంచంలో దీని గడుపును జయించగలిగితే అట్రాక్షన్స్ ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ చెప్పాడు బాబు వచ్చేసి, అది నిజానికి ప్రపంచానికి అసలైనటువంటి ఆకర్షణ నేనని చెప్పాడు. ఆయన ద మ్యాగ్నెట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నాడు బాబు ఒకసారి అన్నాడు. ఆయన ద మ్యాగ్నెట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నాడు. అయస్కాంతం, ఈ విశ్వానికి ఉన్నటువంటి అయస్కాంతం. కానీ నిన్ను నా దగ్గర రాకుండా నా మీద ఇసుక చల్లేసుకుని చెప్పాడు బాబు. ఇప్పుడు అయస్కాంతం ఇసుక చల్లేస్తే అంటుకుంటుందా, అంటుకోదు కదా, అలా చల్లేస్తుందంట, నా మీద చల్లేస్తుందంట. ఇక్కడ బాబా అంటున్నాడు, అవి నీ మీద చల్లకుండా చేస్తున్నాడు. అలా ఇసుక నా మీద వేయడంలోనే సాధారణ యాక్సిడెంట్లు, నాకు నీ జబ్బులు, 84 రకాల జబ్బులు అయితే పొందుతున్నానంటే బికాస్ అది నీ మీద చల్లాలని చూస్తుంది, కానీ నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పిల్లబెట్ నీ కాన్స్టెంట్ కంపానియన్, నీ మీద వేయాలి అసలు యాక్చువల్గా ఇసుక, నీ మీద వేయకు నా మీద వేసుకున్నాను. ఆ విధంగా వేసుకోవడం అనేది ఇలాంటి ఫలితాలు అన్నమాట. ఏది ఆ బ్రేక్ లో ఉండేటువంటి ఓక్లహోమాలో యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, సదార్ యాక్సిడెంట్, లేదా బాబా ఫ్రాక్చర్ అవడం కానీ, కడుపు నొప్పులు రావడం, రకరకాల జబ్బులు రావడం, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే మనందరినీ కూడా ఈ లోయెస్ట్ ఆఫ్ ది లో నుంచి ఇక్కడి నుంచి బయట తీసుకొచ్చి తన మార్గంలోకి వచ్చి మిడిల్కి వెళ్ళి మిడిల్ నుంచి హైయెస్ట్ స్టేజ్ తీసుకురావాలి. అది బాబా పని. కానీ బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అట్రాక్షన్స్ కనుక ఓవర్కమ్ చేయగలిగితే నేను డీల్ చేస్తాను చెప్పాడు బాబు. మాయతో నేను డీల్ చేయగలను చెప్పాడు. సో ఇవన్నీ ఎందుకు వస్తుందని మనం చెప్తున్నానంటే కన్విక్షన్. కన్విక్షన్ ఎప్పుడు వస్తుందంటే, ఎటువంటి కన్విక్షన్ అంటే మెహర్ బాబా ఇస్ ద 100% గాడ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గాడ్ అని కన్విక్షన్ కనుక వస్తే అంటే బాబా చెప్పాడు, యూ కెన్ బికమ్ ఏ రాక్ అన్నాడు. యూ కెన్ బికమ్ ఏ రాక్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యూ కెన్ బికమ్ ఏ మౌంటైన్ ఇన్ మై లవ్ అన్నాడు. నా ప్రేమలో ఒక శిఖరం అయిపోతామని చెప్పాడు. మౌంటైన్ ఇంగ్లీష్ తెలుగులో మనం చెప్పుకోవచ్చు శిఖరం అన్నాడు. అప్పుడు శిఖరం అయిపోతే ఎలా ఉంటుందంటే, నీకు ఎలా ఉంటాయంటే చుట్టూ వచ్చే ఆకాశం అంతా కూడా, ఇప్పుడు పెద్ద కొండ ఉంది మన ఇక్కడ, మెహఫిల్ ఉంది. మెహఫిల్లో ఈ చుట్టూ ఉండేటువంటి ఆకులు ఏదైనా చేస్తే బాధపడుతుందా, అలా అయిపోతుందంట.
ఆకులు కట్ చేసినా లేకపోతే ఏదైనా కూడా ఒక చిన్న చిన్న రాళ్ళు పడినాడు ఏదైనా బాధపడుతుందా బాధపడకపోతే ఎందుకంటే ఇట్ ఇస్ మౌంటైన్ ఎదిరిపోయింది అలా ఆ కన్విక్షన్ ఉంటే మాత్రం నేను బికమ్ నేను అలా అలా తయారు చేస్తాను చెప్పాడు ఎలా వస్తుందంటే ఎప్పుడంటే మనకు కన్విక్షన్ వచ్చింది. సో మనకి రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. మన నష్టం మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ వల్ల ఏమైందంటే ఫస్ట్ ఒక అవగాహన వస్తుంది. ఎటువంటి అవగాహన అంటే 100%. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ అది కూడా పర్ఫెక్ట్ అనేది కూడా అది కూడా చూడండి. పర్ఫెక్ట్ అనే పదం ఎందుకు వాడతారంటే తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే సద్దు అనమాట. మనం పర్ఫెక్ట్ అని వాడేసి కరెక్ట్ మనం పర్ఫెక్ట్ మాస్క్ అని వాడేసుకుంటాం. పర్ఫెక్ట్ అనేసి పర్ఫెక్ట్ కరెక్ట్గా వర్డ్ ఏంటంటే సద్దు అనమాట. సద్దు అంటే సద్దు దానికి కూడా ఎక్కడ కూడా ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ సద్దు అనేటువంటి ఇది ఒక దైవిక గుణం గుర్తుపెట్టుకోండి. సద్దు అనేది ఒక దైవిక గుణం. ఇది కేవలం ఒక సద్గురు లేకపోతే అవతారుడు మాత్రమే ఇచ్చేటువంటి ఒక గుణం మాత్రమే. అందుకే వాళ్ళు సద్గురులు అయ్యారు, సద్గురుల నుంచి అవతారులు అయ్యారు. సో ఈ సద్దు అనే గుణం ఎప్పుడు వస్తుందంటే బాబా చెప్పాడు వెన్ యూ బికమ్ ఏ డస్ట్. ఎప్పుడు వస్తుంది ఇప్పుడు మనకు ఆ సద్దు అనే గుణం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే పాదాలు అవతాడు చెంత కానీ సద్గురు చెంత పాదాలు చెంత కనుక ధూళి వైద్య అన్నాడు. బికమ్ ఏ డస్ట్ అట్ ద ఫీట్ ఆఫ్ మై ఫీట్ అన్నాడు. అట్ ద ఫీట్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్ అని చెప్పాడు. ప్రతి అయినప్పుడు అప్పుడు వస్తుందని చెప్పాడు. సో ఇది మనకి వచ్చేటువంటి కన్విక్షన్. So you can start with the one only. So we date చెప్పాను కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు 29th June 1951లో సో బాబా వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. దీనిలో మొత్తం 40 పారాస్ ఉన్నాయండి. బట్ నేను వీలైనంత వరకు బ్రీఫ్ చేస్తాను. ఇప్పుడు చెప్పబోయేటువంటి మనోనాశ దాంట్లో బ్రీఫ్గా మీకు అంత అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి బాబా ఏమన్నా అంటే ఫస్ట్ లైన్ ఏమంటారంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ మనోనాశ్ దెన్ మేబీ 1952 February ఇఫ్ ఐ నాట్ అలైవ్ విల్ బి బెనిఫిటెడ్. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా వచ్చేసి మీకు కనుక మనోనాశ్ అనేది అర్థమైతే వచ్చేటువంటి ఫిబ్రవరి అంటే 19 అంటే చెప్పింది వచ్చేసి జూన్ అంటే నెక్స్ట్ ఇయర్ 52 ఫిబ్రవరి లోపల నేను లేకపోయినప్పటికీ అంటే బాడీ డ్రాప్ చేసినప్పటికీ కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటాడు యాక్చువల్గా మేబీ అంటే మేబీ ఎందుకు అలా వచ్చింది మేబీ అంటే ఎవరంటారు ఉండకపోతే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవరంటారు. ఇప్పుడు చూడండి మనకి ఒక తండ్రి బాబు వృద్ధాప్యం ఉండేటువంటి ఒక తండ్రి ఇచ్చి మామూలుగా ఏం చేస్తాడు యాక్చువల్గా తన పిల్లలకి ఆస్తి పాస్తులు ముందు రాసి చేస్తూ ఉంటాడు. ఒక ఆరోగ్య సరి అయిపోయినప్పుడు సీరియస్ అయినప్పుడు ఏం చేస్తాడంటే అతను ఆస్తి పాస్తులతో కూడా రాసి చేస్తాడు. ఇంకా ఉన్నాడు కదా ఎందుకు రాయాల్సిన అవసరం ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలియదు నాకు. సేమ్ అదే స్టేట్మెంట్ బాబు ఇక్కడ వాడుతున్నాడు. నేను వచ్చేటువంటి అంటే 6 months అంటే కరెక్ట్గా ఇంకో 6 months అంటే 7 months నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే బాబా చెప్పింది ఇప్పుడు ఫిబ్రవరి 1952 కరెక్ట్గా దాని దీనికి ఒక 7 months గ్యాప్ ఉంది. ఉండొచ్చు ఉండకపోవచ్చు బికాస్ ఎందుకు చెప్పండి ఎందుకు అన్నమాట. ఎందుకు బాబా అప్పుడు రోల్స్ ఏం ప్లే చేస్తున్నాడు ఏ రోల్స్ సో అంటే అక్కడ ఏమైపోతుంది ఆ ముగ్గురికి కూడా ఇప్పుడు సీకర్కి అన్ని విషయాలు తెలుస్తుందా తెలియదు. ఫ్రెండ్కి అన్ని విషయాలు తెలుస్తాయా తెలియదు. ఇంకోటి ఏంటి సో లవర్ కూడా అన్ని విషయాలు తెలియదు. అంటే అందరూ ఏమని విషయాలు ఏం అర్థం కావు. అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కరెక్ట్గా చెప్పాలంటే బాబా యొక్క రోల్ ఏంటంటే ఆ 3 విషయాల్లో అంటే కరెక్ట్గా ఒక మానవుడిగా ఉన్నాడు కదా. సో మానవుడు అంటే మానవుడు ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి? నెంబర్ 1 నీచ మానవుడు దైవ మానవుడు.
ఏ పని చేసిన పరిమితం ఒక లిమిటేషన్స్ ఉంటాయి మనకి, దాని మించే ఉంటుంది, పరిమితం ఉంటుంది. మళ్ళీ ఏమైపోతుందంటే మన యొక్క సామర్థ్యత ఎలా ఉంటుంది ఆ పరిమితం అంటే అన్ని విషయాలు, సామర్థ్యత విషయంలో కానీ ఒక పని కొంచెం చేయలేవు అంటే అన్నిటికీ కూడా పరిమితం, లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఇక్కడ చెప్పడం కూడా బాబు వచ్చేసి లిమిటెడ్గా ప్లే చేశాడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే తెలియదు అనమాట, తెలిసినప్పటికీ కూడా తెలియనట్టే ఉంటాడు. అవతారం కూడా అలాగే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే 100% చేస్తాడు. రోల్ ప్లే చేయడం అంటే అది యాక్ట్ చేయడం కాదు, చేస్తే చేయకుండానే ఉంటాడు, లేకపోతే చేస్తే 100% ఫుల్ఫిల్ చేస్తాడు. అందుకు ఆ మాట అనాల్సి వచ్చింది. కనుక నేను చెప్పబోయేటువంటి విషయం వచ్చేసి మీకు ఫిబ్రవరి 1952 లోపల కనుక మీకు అర్థమైంది, నేను ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి విషయం అనేది మీకు బెనిఫిట్ అవుతుందని చెప్పడం జరిగింది. సో తర్వాత సెకండ్ పేరాలో మనకి ఏం చెప్తున్నాడు బాబా, ఫస్ట్ పేరాలో ఇది చెప్పడం జరిగింది. సెకండ్ పేరాలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, అంటే సూచనలు ఇస్తున్నాడు. కొన్ని సూచనలు అంటే మన ఎగ్జామ్ రాయడానికి ముందు ఉంటుంది కదా, ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది, ఈ పేపర్లో ఇక్కడ స్టార్ట్ చేయండి మీ ఆన్సర్, ఇక్కడ నెంబర్ ఇక్కడ రాయండి రాస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా మనకి బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏం వస్తున్నాడు అంటే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద మిడిల్ బికాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆర్డినరీ ఫిలాసఫర్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీరు దయచేసి ఎవరు కూడా మధ్యలో ఎటువంటి ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానో తెలుసా అంటే ఇక్కడ చూడండి ఇంకొక విషయం, మన రోల్స్ మొత్తం ఇన్ని రోల్స్ చెప్పాడు బాబా, ఫ్రెండ్, స్పీకర్, లవర్. కానీ ఇక్కడ ఇంకో రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడ అక్కడ ప్లే రోల్ చేసి ఏంటంటే ఫిలాసఫర్. మనకి మెహర్ బాబా మనోనాశ్ అనే సబ్జెక్ట్ ఎలా చెప్పాడంటే నాట్ యాజ్ ఏ ఫ్రెండ్, నాట్ యాజ్ ఏ సీకర్, నాట్ యాజ్ ఏ లవర్, బట్ యాజ్ ఏ ఫిలాసఫర్. ఫిలాసఫర్ అనేటువంటి రోల్ కు ప్లే చేస్తాడు. సో ఇఫ్ యూ ఆస్క్ క్వశ్చన్స్ ఐ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మ్యాటర్ ఇన్ ఏ వే విచ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇంప్రెషన్ ఆఫ్ ఏ మాస్టర్. సో ఒకవేళ మీరు మంచిగా క్వశ్చన్స్ అడిగారంటే ఏమైపోతుందంటే ఇక్కడ ఫిలాసఫర్ నుంచి నేను మాస్టర్ అనే రోల్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు అడిగారంటే మాత్రం, సో ఎవరు అడగకండి, లాస్ట్ బాబు క్లారిఫై చేశాడు కూడా వేరే విషయం. సో ఇక్కడ మాత్రం మీరు మంచిగా క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే ఆమె ఫిలాసఫర్ అని చెప్పి. సో ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే ఇక్కడ అండర్స్టాండింగ్, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, ఎందుకంటే రెండు విషయాలు చెప్పాడు. జాగ్రత్తగా, ఎలా వినాలి తెలుసా, జాగ్రత్తగా మరియు కామ్. ఇన్ తెలుగు ఏమంటారండి కామ్, సో జాగ్రత్తగా ప్రశాంతంగా అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది జాగ్రత్తగా అంటే చెప్పగలరు జాగ్రత్తగా అంటే ఎందుకంటే మనోనాశ అనేది కూడా దాదాపు గాడ్ స్పీక్స్ యాస్పెక్ట్. జాగ్రత్తగా అంటే నిద్రపోకుండా, ప్రశాంతంగా అంటే మీరు ప్రపంచంలో ఏ పని చేసినా సరైనగా ఉంటుంది తగ్గించి, ఎందుకంటే మనకు మనసుతో చేస్తుంది. కానీ మనోనాశ అనేది ఏం చేస్తున్నా తెలుసా, మనోనాశ అంటే మనసుని పెట్టుకొని ఆ మనసుని ఎలా నాశనం చేయాలో తెలుసుకుంటున్నాం. ఇది కాన్సెప్ట్ అంటే. అలా అన్నప్పుడు ఏం చేస్తుందంటే మనల్ని గందరగోళం చేసేస్తుందంట. ఎలా చేస్తుందంటే అన్ని రకరకాలు. నెక్స్ట్ వీక్ చేయాల్సిన పని, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ అవుతున్నాం, ఏం చెప్తున్నా తెలుసా, ఒక పిచ్చివాడ సినిమా నేనే రిలీజ్ అయింది, టికెట్ ఖాళీగా ఉంది, ఇప్పుడు ఎంతైనంత 11 కదా, వీడు మాట్లాడుతుంటాడు, 11 షో దొరుకుతుంది, వెళ్ళి ట్రై చేద్దాం అనేసి నువ్వు గడప దాటిగా చేస్తుంది. సినిమాకి వెళ్ళాలని తర్వాత విషయం బయటపడ్డావు లేదా, అంటే ఇంతవరకు ప్రశాంతంగా ఉన్నావు లేదా, లోపల క్రియేట్ చేస్తుందో లేదా, ఆ గందరగోళం క్రియేట్ చేస్తుందో లేదా మనసు, దట్ ఈస్ అందుకు చెప్పాడు. కానీ వినడానికి చాలా ప్రశాంతంగా మనం అనుకుంటున్నాం, ప్రశాంతం బాగానే ఉంది కదా, హ్యాపీగా గోడ కూర్చున్నాం, హ్యాపీగా బాగానే ఉంది అని బాగా ముందు స్టార్ట్ అయిపోతుంది. సినిమా స్టార్ట్ అవుతుంది, అసలైన సినిమా యాక్చువల్. సో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సో జాగ్రత్తగా ఏం చేస్తుందంటే, ఎందుకంటే ఇక్కడ జాగ్రత్త అంటే అలర్ట్, ఇంకోటి ప్రశాంతత అంటే రెండు పాయింట్స్ చెప్పాడు. కామ్, అలర్ట్గా ఉండండి, ఎందుకంటే ఫస్ట్ వినపడకుండా చేస్తుంది అని చెప్పాడు. అర్థమైంది కదా మీరు, అంటే మనసును నాశనం చేయాలంటే అది ఎలా ఉంటుందంటే విలన్ని చంపడానికి విలన్ని సంపాడినట్టు. మనం ప్రకాశం చెప్పాలంటే దానికి ప్రకాశం చేసి ప్రకాశాన్ని చెప్పాలంటే ఏదో ప్లాన్ చెప్పండి ఎలా ఉంటుంది అలానే ప్రస్తుతం. సో సో అలర్ట్నెస్ నెక్స్ట్ కామ్, అలా వినమని చెప్పాడు ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇకపోతే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసిన బాబా వచ్చేసి మైండ్ ఈస్ నెవర్
ట్రాన్స్ఫార్మ్డ్. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ చదువుతాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మైండ్ ఈస్ నెవర్ ట్రాన్స్ఫార్మ్డ్. ఈగో ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఓన్లీ వన్స్. ఈగో మీన్స్ అస్తిత్వ, which means your being as the real I. The transformation should clearly be understood. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నిజానికి నేను యాక్చువల్గా ఇదే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఈ పేరాని 3 months చెప్పాల్సి వస్తున్నాను. 3 నెలలు. 3 నెలలు అంటే 90 రోజులు కాదు, ఒక నెలలో ఒక రోజు. సో థర్డ్ సండే రోజు నేను జనవరిలో వెళ్ళినప్పుడు ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను, ఇంకా కంటిన్యూ అవుతుంది. అది కంప్లీట్ చేసేసాను. ఇది లాస్ట్ మంత్ కూడా అయిపోయింది. ఎందుకంటే అర్థం కాదు చాలా మంది. ఎందుకంటే 2 విషయాలు. ఎందుకంటే మన మనసు గురించి మనోనాశ అర్థం కావాలంటే ఇది హార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇది మాత్రమే. ఎందుకంటే బాబా 2 విషయాల గురించి చెప్తాడు మనోనాశలో. అంటే వినడానికి ఈజీగా ఉంటుంది, 2 విషయాలు. ఎందుకంటే బాబా ప్రశ్నించాడు, ఈ విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు 2 కనిపిస్తాయి. అంటే దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇక్కడే చెప్తున్నట్టు బాబా ఫస్ట్ స్టార్ట్ చేస్తుందంటే మనసు అనేది ఎప్పుడు కూడా పరివర్తన చెందదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనస్సు కూడా ఎప్పుడు కూడా జరగదు. కానీ చెప్పలేము. ఇది కొంచెం మన అవగాహన ఉంటే బాబా చెప్పే విషయం మనకు అర్థమవుతాయి. చూసుకుంటున్నప్పుడు అంటే బాబా ఏం చెప్పాడు, మనకి మనసు అనేది పరివర్తన చెందదు అన్నాడు. మనకి మనసు చెందేది ఏంటి? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు బాబా మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరివర్తన అనేది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరివర్తన చెందదా అంటే, ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి పెట్టాలి అంటే 100కి ప్రపంచంలో 100 మంది ఉంటే 99 బాబా అన్నాడు ఏడ్చేది మార్పు కోసమే. ఏడుస్తాడు, వీపింగ్ ఫర్ టు చేంజ్. ప్రతి చోట ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క చోటు చూసుకోండి, మన లైఫ్ తీసుకోండి, ఎవరిని అడగండి. మనం ఏదైనా ఒక పని చేస్తామంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న పేషెంట్స్ని వెళ్ళేసి, లేకపోతే వార్డులో ఉన్న లేదా హాస్పిటల్కి వెళ్ళేసి ఇక్కడ ఏం పనిలే, నీకు ఎందుకున్నావు అక్కడ, ఇంట్లో ఉండొచ్చు కదా హ్యాపీగా, ఇంట్లో కూర్చొని సీరియల్లో సినిమా చూసుకోవచ్చు కదా అంటే ఏమంటాడు అతను? ఎందుకు వచ్చావు హాస్పిటల్కి అంటే ఏం చెప్తాడు? ఎందుకు వెళ్తామండి హాస్పిటల్కి అంటే నీకేం కావాలి? నీకు అనారోగ్యం ఉంది, నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? నీకేం కావాలి? ఆరోగ్యం అన్నావు, బాగానే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెంపరేచర్, నాకు ఫీవర్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇంజక్షన్ వేసుకున్నాను, అన్నీ అయింది. సో ఆరోగ్యం బాగా వచ్చింది. అంటే నువ్వు నీ కోరుకుని దీనికోసమే కదా. వెంటనే మెహర్బాబు అంటున్నాడు, నువ్వు కోరుకున్నటువంటి ఆరోగ్యం ఎంతవరకు మళ్ళీ అనారోగ్యం కాకుండా ఉంటుంది అన్న. ఇక్కడ నీకు బాధలు ఉన్నాయి, నువ్వు ఏ పని చేస్తావు? డబ్బు ఎక్కువ సంపాదించాలి, డబ్బు సరిపోలేదు, ఎక్కువ సంపాదించాలి, ఏదో రకంగా సంపాదించాలి అంట. దేనికోసం సంపాదించాలనుకుంటున్నావు? యూ వాంట్ టు బీ హ్యాపీ, సుఖం ఉండాలనుకుంటున్నావు. అంటే వెంటనే బాబా అంటున్నాడు, నువ్వు కోరుకున్నటువంటి ఆ సుఖం ఎంతవరకు బాధలు కాకుండా ఉంటాయి. నీకు కంఫర్ట్స్ కావాలి, మంచి సోఫా కావాలి, లేకపోతే మంచి హోమ్ థియేటర్ కావాలి, లేకపోతే సపరేట్ ఇల్లు కావాలి, నాకు కావాలంటున్నావు. అంటే ఏం కావాలంటున్నావు? కంఫర్ట్స్ అడుగుతున్నావు, వసతులు. వసతులు ఎందుకంటే నీకు ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను దూరం చేసుకోవాలి కాబట్టి. నీకు అన్ని వసతులు వచ్చేసరికి నీకు అన్ని ఉన్నాయి. మళ్ళీ బాబా అంటున్నాడు సేమ్ క్వశ్చన్, మళ్ళీ ఆ వసతులు అంటే కరెక్ట్గా చూసుకుంటే మన లైఫ్ ఏంటంటే బాగా బ్యూటిఫుల్గా చెప్పాడు, చాలా ఆనందంగా చెప్పాడు. అందులో చెప్పాడంటే నువ్వు ఏ విధంగా ఉన్నావు తెలుసా, ఏ విధంగా బ్రతుకుతున్నావు తెలుసా అంటే 2 అనారోగ్యాల మధ్య ఆరోగ్యంగా, 2 బాధల మధ్య సుఖంగా, 2 ఇబ్బందుల మధ్య
వసతులతో బ్రతుకుతున్నావు. అది నీ యొక్క అంటే స్థితి అంటే దీని ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. ఎస్ఓఎం, స్టేట్ ఆఫ్ మైండ్. పరిస్థితిని సర్కమ్స్టాన్సెస్ అంటారు. గతిని డెస్టినీ అంటారు. అంటే ప్రతి దానికి కూడా ఇక్కడ అనారోగ్యం అంటే నీ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత నువ్వు కోరుకున్నటువంటి ఏదైతే ఉందో అది నీ పరిస్థితి వస్తుంది. ఆటోమేటిక్ అల్టిమేట్ నువ్వు ఎక్కడైతే బయలుదేరావో తిరిగి అక్కడికే వస్తున్నావు. అదే నీ స్థితి. గతి డెస్టినీ అవుతున్నావు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎలా కుదిరింది చూడండి. కానీ నిజంగా బాబా అన్నాడు, నిజంగా నువ్వు ఆరోగ్యంగా సుఖంగా ఉన్నావు అనేటువంటి తలంపునిస్తోంది, అనిపిస్తోంది, అదే మనస్సు అన్నాడు. దీనినే వేదాంతంలో భ్రాంతి అంటారు. దీన్ని భ్రాంతి అంటారు, లేకపోతే మోహం అంటారు. ఇలాంటి వాడిని బాబా నింది మాయా మోహితుడు. వీడే మాయా మోహితుడు అంటారు. అంటే ఇంకా మనకి బాగా అర్థం కావడానికి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, అంటే అంటే నీకు ఇష్టం అనేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి, అంటే నీకు ఒక కష్టం ఉంది, కష్టం మళ్ళీ ఏంటి నీకు చాలు మరి బాగా అర్థం కావడానికి. అంటే ఏమవుతుంది, నీకేం కావాలి, ఐ వాంట్ టు చేంజ్. నాకు ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏవైతే నాకు మార్పు కావాలి. నాకు కష్టమైనది ఏం కావాలి, నాకు ఇష్టమైనది కావాలి, నాకు బాగా ఇష్టమైనది. కానీ వెంటనే బాబా అడిగాడు, అంటే బాబా దీనినే బాగా ఒక మాట చెప్పబడింది, దీనినే సంసార చక్రం అన్నాడు. సంసారం అంటే ఇదేనంటారు, చేస్తూ ఉంటాడు, ఇలా తిరుగుతూనే ఉంటుందంట. యాక్చువల్గా ఎప్పటి వరకు అంటే నీకు సత్యం తెలియనంత వరకు దాన్ని బాబా తిరుగుతున్నాడు. సో దీని గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరో దొంగలు వచ్చారు అసలు దొంగలు పోలీస్ పెట్టామే, బయట పోలీస్ పెట్టాము. సో ఇక్కడ మనకి సో మార్పు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనసు అనేది మార్పు చెందుతుంది తప్పించి పరివర్తన చెందదు. సో మార్పు గురించి చిన్న ఎగ్జాంపుల్, ఇకపోతే పరివర్తన అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, పరివర్తన అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పగలరు. పరివర్తన అంటే ఎగ్జాంపుల్స్ వెరీ గుడ్. ఎందుకంటే మనకి మార్పులు ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ కష్టమైనది ఇష్టము మళ్ళీ కష్టంగా మారుతూ ఉంటుంది. అంటే మనకి కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. ఒకసారి కష్టమైనది ఇష్టంగా ఉంటుంది, మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ ఇష్టం, ఇలా మారుతూ ఉంటుంది కదా. బట్ ఏమైపోతుందంటే ఇది జస్ట్ ఇది వన్ వే కాదు, ఆల్మోస్ట్ ఎన్ని వేస్ ఉన్నాయని చూస్తూ ఉంటుంది. కానీ బాబా చెప్పాడు ఇది మాత్రం ఒకసారి పరివర్తన వస్తే ఇట్స్ వన్ వే అన్నాడు. ఒక్కసారి వన్ వే అంటాడు. అంటే సిద్ధార్థుడు మారి బుద్ధుడు అవ్వలేదు, సిద్ధార్థుడిలో పరివర్తన కలిగి బుద్ధుడయ్యాడు. ఇది వన్ వే. అంటే మళ్ళీ బుద్ధుడు సిద్ధార్థుడు అయ్యే అవకాశము లేదు. అంటే ఏమైపోయింది, సిద్ధార్థుడు అనేటువంటి జీవ లక్షణము కంప్లీట్ గా కోల్పోయి, ఎలా కోల్పోయిందంటే మనోనాశ జరిగి జీవలక్షణం కోల్పోయి అతను దైవీ లక్షణంలోనే స్థిరపడిపోయాడు. పరివర్తన అనేది కూడా ఇది చేస్తుంది. అందుకు మనకి ఇక్కడే చెప్పాడు బాబా వచ్చేసి, మనసు
పరివర్తన చెందదు, కానీ మార్పు చెందుతుంటుంది. కానీ ఇక్కడ బాబా వచ్చేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఇప్పుడు వచ్చేసి కానప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ చేంజ్ అని చెప్పాడు కదా. పరివర్తన అంటే ఇక్కడ మనకి ఒక పదం చెప్తున్నాడు, అదే గుర్తుపెట్టుకోండి. మనకు రెండు ఈగోస్ ఉంటాయి. ఎందుకంటే మన అహం అనేటువంటి విషయం, ఆ పదం వాడగానే మనకు చాలా మందికి 99% ఏమనుకుంటారు, అహం అంటే పొగరు అంటారు. వాడు చాలా అహం ఎక్కువ అంటున్నాం కదా. కానీ బాబా వాడిన వర్డ్ యాక్చువల్లీ ఇక్కడ అహం వాడాడంటే చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే బాబా చాలా సటిల్ గా వాడతాడు కొన్ని వర్డ్స్, చాలా చాలా సటిల్ గా ఉంటుంది, అందుకని చాలా సూక్ష్మంగా వాడతాడు. ఇప్పుడు ఏం వాడుతున్నాం, జస్ట్ ఈగో అన్నాడు కదా. ఇప్పుడు బాబా ఎప్పుడైతే ఈగో అన్నాడో దాన్ని ఎలా తీసుకోవాలి మనం, దాన్ని ఇట్స్ అది రియల్ ఈగో, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫాల్స్ ఈగో అని చెప్పినప్పుడు మాకు ఏం చేస్తాడంటే రెండు చాలా పదాలు పడతాడు బాబా. యువర్ ఈగో అంటాడు, అంటే మన యొక్క అహం అని చెప్తాడు. లేకపోతే ఇండివిజువల్ ఈగో అంటాడు. ఇండివిజువల్ ఈగో అంటే పరిమితమైనటువంటి, అంటే మనకు వ్యక్తిత్వమైనటువంటి అహం, అది కూడా. వీటన్ని కూడా బాబా ఫాల్స్ ఈగో అని చెప్పాడు. ఫాల్స్ ఈగో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఫాల్స్ ఈగో అంటే వెరీ కామన్ గా జనరల్ గా మనలో ఉండేటువంటి ఫాల్స్ ఈగో నేను ఇంకా అంత ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రఘుని పేరు అడిగాను, రఘు ఏం చెప్తాడు, రఘు అంటే అంతే తప్పించి నేను ఆత్మ అని చెప్పాడు. అంటే నేను రఘు అనేది ఫాల్స్ ఈగో. అంటే ఎప్పుడైతే మనం క్రాస్ బాడీతో కానీ సటిల్ బాడీతో కానీ మెంటల్ బాడీతో కానీ ఎప్పుడైతే మనం ఐడెంటిఫై పొందినప్పుడంతా కూడా దేనికి సంబంధించిందంటే అది ఫాల్స్ ఈగో సంబంధించింది. అంటే గ్రాస్ బాడీ అంటే మనకు కనిపించేటువంటి భౌతిక శరీరం, సటిల్ బాడీ అంటే ప్రాణం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణం పోయింది అంటున్నాం, మనం ఏమనుకుంటున్నాం, ప్రాణం అనేది నిజానికి ప్రాణం అనేది కూడా ఇట్స్ లిమిటేషన్స్ అన్నమాట. ప్రాణం అనేది కూడా సటిల్ బాడీలో ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఫైనల్ గా వచ్చేసి మెంటల్ బాడీ అంటే నిజానికి నేను మనస్సు అనేది కూడా కంప్లీట్ గా ఫాల్స్. అవన్నీ కూడా దేనికి సంబంధించింది, ఫాల్స్ ఈగో సంబంధించింది. సో అది మనకి ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఈగో అనేది కూడా అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఈ ఫాల్స్ ఈగో అంటే అసత్యమైనటువంటి అహంకారం ఏదైతే ఉందో అది ఎలా ఇక్కడ 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 మార్పు ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కసారిగా ఎలా జరుగుతుంది మనకి రియల్ ఈగో అంటే, అప్పుడు ఏమవుతుంది మనకి రియల్ ఈగోగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ దిస్ మైండ్, బట్ ఐఎమ్ ఎందుకు రెండు రకాలుగా ఉన్నాయంటే వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ డిపెండెంట్. ఇవన్నీ కూడా ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రాస్ బాడీ దేని మీద ఆధారపడింది, సటిల్ బాడీ మీద ఆధారపడింది. సటిల్ బాడీ దేని మీద ఆధారపడింది, మెంటల్ బాడీ మీద ఆధారపడింది. ఈ మూడు కూడా దేని మీద ఆధారపడింది అంటే సోల్ మీద ఆధారపడింది. కానీ సోల్ మాత్రం ఇండిపెండెంట్ కాదు, ఇట్స్ ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. ఆత్మ మాత్రం ఎప్పుడు స్వతంత్రంగా ఉంటుంది, అది దేని మీద ఆధారపడి లేదు. అందుకే బాబా అన్నాడు రియల్ ఈగో అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందంటే ఎప్పుడైతే ఐఎమ్ సోల్, అంటే ఎప్పుడైతే నీకు ఐఎమ్ గాడ్ స్టేట్ వచ్చినప్పుడు మాత్రమే నేను భగవంతుడిని, నేను స్త్రీని కాదు, పురుషుడిని కాదు, జంతువుని కాదు, దేనికి కాదు, నేను మాత్రం ఎవరినంటే అన్నిటికీ ఏదైతే ఇండిపెండెంట్ గా ఉంటుందో అంటే స్వతంత్రంగా ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉండకుండా. ఎందుకంటే మన రెండు ఉన్నాయి, బాబా ఒక మాట చెప్పాడు కదా, 2 క్వాలిటీస్ మన జీవితాన్ని శాసిస్తాయని చెప్పాడు. ఇట్ రూల్స్ అవర్ లైఫ్ అన్నాడు. ఏంటో 2 క్వాలిటీస్, ఇది డిపెండెన్సీ, ఇంకోటి సెకండ్ ఫెయిత్ అండ్ డిపెండెన్స్. యాక్చువల్గా అంటే దేని మీద ఇప్పుడు యాక్చువల్గా మనం నిజానికి మనం పవర్ మీద తెలుసా అండి, మనం ఫాల్స్ ఈగోలు ఎందుకు పడిపోయినామో తెలుసా అంటే మనకి 2 క్వాలిటీస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి.
కానీ ఎవరి మీద అయితే నమ్మాలో, దేని మీద అయితే నమ్మకం ఉండాలో ఆ నమ్మకం దాని మీద లేదు. దేని మీద ఉందంటే ఎప్పుడైతే మార్పు చెందుతుందో దాన్ని నమ్ముతున్నామో తప్పించి మార్పు లేదని మనం నమ్మటం లేదు. దట్ ఇస్ అవర్ ప్రాబ్లం. ఎందుకంటే మన మార్పు దేని మీద ఉంది యాక్చువల్గా వచ్చేసి నువ్వు తెలుసుకున్నాం. మన మార్పు అంటే ఇలా ఉంటుంది. ఏదైనా మనకు వచ్చి కష్టం వచ్చినప్పుడు మనకి ఏమనుకుంటున్నాము, ఆ కష్టం ఇష్టంగా మారాలనుకుంటున్నాం. మళ్ళీ బాబా వెంటనే ప్రశ్న అడుగుతున్నాడు, నీకు ఆ కష్టం ఇష్టంగా మారింది కదా, మళ్ళీ ఆ ఇష్టము మళ్ళీ కష్టంగా మారకుండా ఉంటుందా అని అడుగుతున్నాడు. ఎట్లా మారుతుందండి? ఒకసారి మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అదే మనకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ డాక్టర్ మనకి ఏదైనా మనకి గ్యారెంటీ ఇవ్వగలరా? నెక్స్ట్ టైం నువ్వు హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తప్పించి ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా నేను చేస్తాను అనే డాక్టర్ ఎవరైనా ఉన్నాడు నెల్లూరులో కానీ బెంగళూరులో కానీ? లేడు. లేస్తే అది చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 years కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అతను తెలుసు ఇస్తున్నాడు కానీ వీడు తిరిగి వస్తాడన్న విషయం పేషెంట్ కన్నా డాక్టర్ బాగా తెలుసు. అందుకనేసి అంటే ఏం జరుగుతుంది అతనికంటే అతను ఇచ్చేది మార్పే తప్పించి పరివర్తన అనేది ప్రపంచం అనేది ఇవ్వదు, సృష్టి ఇవ్వదు. అంటే పరివర్తన ఇప్పుడు కూడా రెండు ఉన్నాయి చూడండి. ఎందుకంటే మనకి రెండు కనిపిస్తుంది ఇక్కడ. ఒకటి క్రియేషన్, ఇంకోటి క్రియేట్ కనిపిస్తుంది. అంటే ఏమవుతుంది మనకి క్రియేషన్ లో మార్పు జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ మార్పు దేంతో ముడిపడి ఉంటుందంటే మనసుతో ముడిపడి ఉంటుంది. మనసు దేనికి లింక్ అయిపోయి ఉంటుందంటే మాయకు లింక్ అయిపోయి ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది మొత్తం సృష్టి అంతా కూడా దీని మీదనే తిరుగుతుంటుంది. ఇప్పుడు తీసుకోండి, ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ క్రియేటర్ ఏం చేస్తున్నాడు యాక్చువల్గా ఏదైనా మార్పు కోరుకోవట్లేదు. అందుకనే బాబా అన్నాడు, ఐ డు నాట్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, ఐ డు నాట్ చేంజ్ యువర్ డెస్టినీ అన్నాడు. నీ తలరాతని కానీ నీ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో మార్చను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను మార్చను అన్నాడు. ఎందుకంటే మార్పు నా పని కాదు అన్నాడు. నా పని ఏంటో తెలుసా? పరివర్తన. సో పరివర్తన వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూస్తే క్రియేషన్ ఏం చేస్తుంది, మనం సృష్టిని బంధిస్తుంది. కానీ ఇక్కడ సృష్టికర్త ఏం చేస్తున్నాడంటే మనల్ని సృష్టికర్తగా మారుస్తాడు. సృష్టికర్తగా పరివర్తన చేస్తాడు. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ మనసు పని చేస్తుంది. ఇక్కడ ఏమని చేస్తుంది చెప్పండి? హృదయం పని చేస్తుంది. దీనికి ఎవరు లింక్ అయి ఉంటారంటే స్వయంగా క్రియేటర్ లింక్ అయి ఉంటాడు. ఎందుకంటే క్రియేషన్ అంతా కమ్యూనికేషన్ ఎవరితో ఉంటుందంటే ఈ సృష్టికర్తతోనే ఉంటుంది తప్పించి ఈ యొక్క క్రియేషన్స్ తో ఉండదు. కానీ వీళ్ళిద్దరికి ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఆ రెండు క్వాలిటీస్. ఏది? ఒకటి ఫెయిత్, ఇంకోటి ఇద్దరికి ఉంది. కానీ వీడియో చేస్తున్నాడు ఈ సృష్టిలో. మనం ఏం చేస్తున్నాము అంటే మనం దేన్ని నమ్ముకున్నాము అంటే మనసు నమ్ముకున్నాము. మనస్సు చూపేటువంటి ఆకర్షణల మీద లోపడ్డాము. ఎందుకంటే ఇక్కడ ఆకర్షణ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆకర్షణలు ఉంటుంది, ఇక్కడ ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణ ఎలా ఉంటుందంటే ప్రేమ రూపంలో ఉంటుంది. చూడండి, ఇది ఆకర్షణ మాత్రమే, ఇది ఆకర్షణలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆకర్షణ అంటే ప్రేమ రూపంలో ఉంటుంది, ఇక్కడ ఆకర్షణ ఎలా ఉంటుందంటే మోహం రూపంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే రెండు ఉన్నాయి. సో రెండు క్వాలిటీస్ ఇక్కడ మనం ఈ విధంగా ఫెయిల్యూర్ కావడానికి అనుకుంటాడు, సక్సెస్ అయ్యాను అనుకుంటాడు, బట్ ఇట్స్ ఫెయిల్యూర్ అని చెప్పాడు. ఇట్స్ ఎటర్నల్లీ దే ఆర్ గెటింగ్ ఫెయిలింగ్ అని చెప్పాడు. అంటే ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రెండు క్వాలిటీస్, ఇక్కడ కూడా అదే రెండు క్వాలిటీస్ అండి. తీసుకుంటే ఇక్కడ ఫెయిత్ అండ్ డిపెండెన్స్. అంటే ఇక్కడ కూడా విశ్వాసం ఉంది, ఒకరి మీద ఆధారపడటం ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనం ఎంటర్ అయిన తర్వాత మనం ఎవరి మీద నమ్ముతున్నాము? సృష్టికర్తను నమ్ముతున్నాం, కానీ సృష్టిని నమ్మటం లేదు. సో సృష్టికర్త చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నాం తప్పించి అక్కడ మనకి కంపెనీ ఎవరంటే మనకి సహచరుడు ఎవరైనా ఉన్నారంటే ఒకటే హృదయం, ఒకటి. ఇక్కడ ఎవరున్నారంటే వీడికి సహచరుడు మనస్సు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ వీడు సో బాబా చూపించినటువంటి ఉన్నతమైనటువంటి స్థానం, మధ్యస్థ స్థానం, అధమమైన స్థానం, ఏదైతే ఈ మూడు ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక గ్రాఫ్ చూడండి. ఇక్కడ మన క్రియేటర్తో మనం మొదలైందనుకోండి, మన లైఫ్ మొదలైందనుకోండి, ఏమవుతుందంటే ఇట్ కీప్స్ ఆన్ రైజ్ అవుతూ వస్తుంది. ఇక్కడేమవుతుంది తెలుసా మనకి? నిజానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్కెచ్ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు దీంతో మన క్రియేషన్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే
ఈ లోయెస్ట్ లోనే మనం తిప్పుతూ ఉంటుందండి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, అది మిడిల్ కూడా టచ్ చేయదు, మిడిల్ పాత్ కూడా వెళ్ళదు, హైయెస్ట్ కూడా అవసరం లేదు, మిడిల్ పాత్ కూడా వెళ్ళలేదు అంటది. ఎందుకంటే ఈ లోయెస్ట్ లోనే తిరుగుతూ ఉంటుందంట. ఈ లోయెస్ట్ లోనే మనం కొన్ని కోట్లాది జన్మలు గడిపేస్తాం అన్నమాట. కోట్లాది జన్మలు అంటే ఇక్కడ గడిపేస్తాం అన్నమాట. కానీ అనిపిస్తుందంట నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు మెహర్ బాబాను గొప్పవాడు అనేటువంటి స్టేటస్ ఇస్తుందంట అక్కడ. సో నువ్వు మెహర్ బాబు చెప్పడం నువ్వేది, నేను చెప్పిన మాట నేను అతను చాలా లేట్గా వస్తుంది, నేనైతే ఇన్స్టాంట్ వదిలేసిస్తాను అనేటువంటి మోహంలో పడేస్తుంది. ఎందుకంటే అట్రాక్షన్స్ ఎలా ఉంటుందంటే ఎక్కువ మోహంలో పడుతుంది. ఎందుకంటే మనం ఇంతవరకు మనసుతో కనెక్ట్ అయినంత వరకు కూడా ఎక్కువ మనం బానిస అయిపోయింది. బాబా అన్నాడు నువ్వు మోహానికి బానిస అయిపోయి చెప్పాడు. ఎక్కడ బానిసే? వీడు బానిసే, వీడు నిజానికి వీడు కూడా బానిసే. బానిస అంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, బానిస అంటే ఇక్కడ మాయ ఉంది కదా, ఈ మాయ వీడి నెత్తిన ఉంటుంది. మాయామోహితుడి యొక్క నెత్తి మీద మాయ ఉంటుంది, ఇక్కడ వీడి చెప్పు కింద ఉంటుందంట. చెప్పు కింద ఉంటుందండి బానిస అంటే. బానిస అంటే ఏంటంటే, బానిస అని పదం వాడారంటే, బానిస అంటే కొంచెం అడిగాను. బానిస అనేది ఏంటంటే స్లేవ్ అనేది చాలా తక్కువ పదం కదా అంటే, ఇక్కడ బానిస అనేది ఇక్కడ మాయ వీడికి బానిస అయింది, అది తేడా. మాయ వీడికి బానిస అయింది, ఇక్కడ వీడు మాయకి బానిస అంటే తేడా. రెండు ఎందుకంటే స్లేవ్ అనేది బ్యూటిఫుల్ వర్డ్ అండి, మనం చదువు తెలుసుకున్నాం కదా. స్లేవ్ అనేది బ్యూటిఫుల్ వర్డ్, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే హ్యాపీగా చేసుకుంటాడు. సో ఇది ఉంటుంది యాక్చువల్గా. సో మనకి మనోనాశంలో మనకి అవగాహన ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడో మనకి క్రియేటర్తో ఉంటాం, కానీ మనసుతో ఉన్నప్పుడు, మనసు ఉన్నప్పటికీ కూడా, కానీ మనం ఎక్కడున్నామంటే వీఆర్ ఆన్ ది సెంటర్లో ఉన్నాం. మనకు కంప్లీట్గా బాబా చెప్పాడు నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాకు ఇప్పుడు లిబరేషన్ వస్తుందా, రియలైజేషన్ వస్తుందా, టెన్షన్ పడదు, గుర్తుపెట్టుకో యు ఆర్ బిట్వీన్ ద స్టేజ్ అని చెప్పాడు. మనకు ఒక నమ్మకం ఏమి బాబా మనకు ఒక ఇచ్చినట్టు ఏంటంటే, ఒక కరేజ్ ఏంటంటే, నువ్వు 0లో లేవు, 100% లేవు, గుర్తుపెట్టుకో యు ఆర్ అది మిడిల్ ఆఫ్ ది పాత్ అన్నాడు. అది వరకు కొంచెం ఓట కలిగించే మాట మనకి, మరీ కింద అంతకలేమో మరీ పైన లేమో. సో వీఆర్ ఆన్ ది కరెక్ట్గా చెప్పాం ఆన్ ది వేలో ఉన్నాం. మరి మనం అక్కడ స్టాప్ అంటే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మెహర్ బాబాతో ఉన్నంత వరకు కూడా మనకు తెలిసినా తెలియకపోయినప్పుడు కూడా ఆయన ఇవ్వాల్సినటువంటి అల్టిమేట్ స్పిరిచువల్ బెనిఫిట్ మాత్రం మన బాడీ విడిచిపెట్టే లోపల ఇచ్చి తీరుతాడు. కానీ కొన్ని చిన్న చిన్న క్వాలిటీస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, నీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి క్వాలిటీ వీటికి అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏదన్నా ఒక సఫరింగ్ వచ్చినప్పుడు వచ్చేసి అది తెలియకుండా వచ్చేస్తుందా, మనకి తెలిసి వస్తుందండి? తెలియకుండా వచ్చేస్తుంది, అన్నోయింగ్లీ వస్తుంది. అంటే నువ్వు తెలిసినా తెలియకపోయినప్పుడు ఆ సఫరింగ్ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే లేదా? చేసినట్టే కదా. అది బాబా అన్నాడు, అది ఇక్కడ తెలియకుండా చేస్తున్నావు, నా దగ్గర తెలిసి చేయమంటున్నాడు, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఎందుకు బాబా ఒకసారి మానవ జన్మ తీసుకున్న తర్వాత నువ్వు భగవంతుడు కావాల్సినటువంటి 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నీలో ఉందని చెప్పాడు కదా. అంటే మనకి ఉన్నాయి డివైన్ క్వాలిటీస్, కానీ దాన్ని ఎలా వాడుతున్నాం అంటే దీనికోసం వాడుతున్నాం, క్రియేషన్ కోసం. ఎందుకంటే ఒక గుడ్డి వాడిని మనం చూసుకున్నాం కదా. ఎందుకంటే మన క్రియేషన్లో తిరగడం అంటే ఏమైపోతుందా అంటే, బాబా చెప్పాడు సో ఒక చీకటి గదిలోకి వెళ్ళేసి, చీకటి గదిలోకి నీకు అన్ని కనిపించాలంటే వాడికి అవసరం, వాడు ఎలా ఉంటుందంటే సృష్టి కోసం తిరుగుతూ ఉండడం అంటే, ఒక చీకటి గదిలో ఒక వాకింగ్ స్టిక్ పెట్టి నడిస్తే ఎలా ఉంటుంది? ఒక వాక్ స్టిక్ పెట్టుకొని నడుస్తుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలా చీకటిలో వాకింగ్ స్టిక్ ఇంపార్టెంట్, టార్చ్ లైట్ ఇంపార్టెంట్. టార్చ్ లైట్ ఇంపార్టెంట్. వాకింగ్ స్టిక్ పెట్టుకుంటే ఏమైపోతాం? అసలే అది వాడి కాలు వాడి పడిపోతాడు. కావాల్సింది ఏంటంటే టార్చ్ లైట్ కావాలి. అంటే ఇటువంటి సృష్టిలో అటువంటి టార్చ్ భగవంతుడు, అటువంటి టార్చ్ బాబా చెప్పినటువంటి హృదయం, అటువంటి టార్చ్ మనోనాశ సబ్జెక్ట్ అది చూపిస్తుంది. అంటే మనకు అనిపిస్తుంది మన పగల్లో ఉన్నాం కానీ బాబా చెప్పాడు యు ఆర్ ద స్పిరిచువల్ డార్క్నెస్ అన్నాడు బాబా. మనం ఏమన్నా తెలుసా అండి? మీరందరూ ఆధ్యాత్మిక చీకటి గదిలో ఉన్నామంటే మనందరూ ఈ చీకటి గదిలో ఏం చేస్తున్నామంటే టార్చ్ మర్చిపోయేసి ఈ వాకింగ్ స్టిక్ పెట్టుకొని తిరుగుతున్నామంట. ఎప్పుడు తిరుగుతున్నాం? ఒక రోజు 2 రోజులు అంటే కొన్ని వందల లక్షల కోట్ల జన్మాన్ని తిరుగుతున్నామంట. అదే తిరుగుతున్నామంట. ఎప్పుడు పక్కన గురువు వచ్చి చెప్పేంత గురువు అంటేదే కదండి, గురువు అంటేది కదా. గురువు అంటే తెలుసు కదా మీకు, గురువు అంటే గురువు అంటే చీకటి. గురువు అంటే గు స్టాండ్స్ ఫర్, గురువు అంటే చీకటి.
గురువు అంటే తొలగించేవాడు, అంటే ఉన్నటువంటి చీకటిని తొలగించి. ఎందుకంటే గురువు చేసే పని ఏం లేదండి. ఈ చీకటిలో ఉన్నాం కదా, మనం అంతా ఇక్కడ తిరుగుతున్నాం కదా, గురువు చేసేదే లేదంట. వచ్చేసి ఒక స్విచ్ చేస్తాడంట, అంటే ఏం చేయడంట. ఆ స్విచ్ ఎక్కడ ఉందో అనేసి ఆ వాకింగ్ స్టిక్ పెట్టుకొని నార్త్ కి, ఈస్ట్ కి, వెస్ట్ కి, సౌత్ కి తిరుగుతూనే ఉన్నామంట. అక్కడ అది హఫీజ్ చెప్పిన ఎగ్జాంపుల్. ఎలా తిరుగుతున్నావు అంటే ప్రతి చోట తిరుగుతున్నావు. నార్త్ లో వచ్చేసి ఒక 100 జన్మలు గడిపేస్తావు, ఈస్ట్ లో వచ్చేసి ఒక 200 జన్మలు గడిపేస్తావు, తిరుగుతూనే ఉన్నావు. మళ్ళీ వాకింగ్ స్టిక్ పెట్టి మళ్ళీ తిరుగుతున్నావు. ఎన్ని జన్మలు పెట్టినప్పటికి కూడా మనకి తెలియదు. కానీ ఒకసారి అందులో టార్చ్ కనుక్కుంటే, ఎందుకంటే టార్చ్ అనేది కూడా నువ్వు గురువుని ఎత్తుకుంటూ పోవడము, లేకపోతే ఆ చీకటి గదిలోకి ఎవరైనా గురువు వచ్చి టార్చ్ ఆ స్విచ్ చేశాడంటే గురువు నిన్ను ఎత్తుకుంటూ రావడం. 2 స్టెప్స్ ఉన్నాయి, అర్థమైందండి. సో వాకింగ్ స్టిక్ పెట్టుకోండి, మనందరిగా మనం టార్చ్ పెట్టుకొని కనుక స్విచ్ ఎత్తుకుంటే మనం గురువు కోసం వెతుక్కుంటూ పోవడం. లేదు గురువే మనం వెతుక్కుంటూ, లైక్ గురువుని వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎగ్జాంపుల్ చెప్పగలరు. తన శిష్యుడిని గురువు వెతుక్కుంటూ వస్తాడు. మామూలుగా జనరల్గా ఏంటంటే శిష్యుడు వెతుక్కుంటూ గురువుని వెతుక్కుంటూ శిష్యుడు వెళ్ళాలి మామూలుగా. కానీ శిష్యుడు వెతుక్కుంటూ కొంతమంది గురువులు వస్తారు. చెప్పగలరు వాళ్ళు ఎవరు? ఎగ్జాంపుల్స్. అదే దాని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, అన్ని మర్చిపోయారు. శబరి, వెరీ గుడ్. ఇంకా మీరెలా ఎవరు వచ్చారు? మీరా వెతుక్కుంటూ ఏ గురువు వచ్చాడు? రామకృష్ణ గురువు ఎత్తుకుంటూ వచ్చాడు. ఎత్తుకుంటూ వచ్చాడు. అంటే నిజానికి ఒక పాట రాస్తాడు రామకృష్ణ పరమహంస. తన ఒక ఆరతి పాట రాస్తున్న ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? అట్లీస్ట్ ఒక చిన్న మనకు అర్థమైన భాషలో చెప్తాడు. మన చీకటి గదిలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక మాట అనుకోమంటాడు, ఒక చిన్న విశ్వాసం, హోప్ అని చెప్పాడు. ఎందుకంటే ఆ హోప్ అనేది ఎలా చెప్పంటాడు? ఆ చీకటి గదిలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక విషయాన్ని ఒప్పుకోమంటున్నాడు రామకృష్ణ పరమహంస. ఏం చెప్తున్నాడంటే అట్లీస్ట్ నువ్వు చీకటి గదిలో ఉన్నప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకున్నాడు, ఒప్పుకోమంటున్నాడు. ఏం ఒప్పుకోమంటున్నాడంటే అట్లీస్ట్ నేను చీకటిలో ఉన్నానన్న విషయం మనం ఒప్పుకోమంటున్నాడు. సో మనం ఏమంటున్నామంటే అటు చీకటి కాదు, వెలుగులోనే ఉన్నాను అంటున్నాం. వెలుగులో ఉంటున్నాము, అటు పోతే తగులుతూ ఉంది, ఇటు పోతే చేయి తగులుతూ ఉంది, అటు పోతే అది తగులుతూ ఉంది. అది తగులుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తున్నాం కొన్ని 100 కోట్ల జన్మలుగా. రామకృష్ణ పరమహంస అట్లీస్ట్ గుర్తు పెట్టుకో, అట్లీస్ట్ ఒప్పుకోమన్నాడు. ఎలా ఒప్పుకోమంటున్నాడు? చిన్న హోప్ అంటే హానెస్ట్లీ, ఒక నిజానికి ఒక చిన్న స్టేట్మెంట్ అన్నాడు. ఏమంటున్నాడంటే నేను చీకట్లో ఉన్నాను. అది చాలంట. అట్లీస్ట్ నువ్వు అది కానీ హానెస్ట్గా ఒప్పుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా నాలాంటి సభ్యులు వెతుక్కుంటూ వస్తానని చెప్పాడండి. సో ఇది ఇప్పుడు జరిగింది. ఇకపోతే మనం చేయవచ్చు. సో ఇకపోతే మనం థర్డ్ కలర్ చూద్దాము. సో థర్డ్ కలర్ మనకి ఏం చెప్తున్నారు బాబా అంటే ఇక్కడ టుడే యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ మ్యాన్, టుమారో యూ డై అండ్ దెన్ యువర్ మెంటల్ ఇంప్రెషన్స్ గివ్ యూ ద ఫీలింగ్ దట్ యు ఆర్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు పురుషుడికి ఎలా ఫీల్ అవుతాడంటే యాక్చువల్గా ప్రతిరోజు అర్థంలో చూసుకున్నప్పుడు కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, తన పురుషుడు అన్న విషయం తెలుస్తుంది ఆ మనిషికి, లేదా స్త్రీకి కానీ తన స్త్రీ అన్న విషయం తెలుస్తుంది. ఇలా ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నంత వరకు తన బాడీ విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అదే స్త్రీ వచ్చేసి పురుషుడులో తీసుకున్నప్పుడు మళ్ళీ ఎలా ఫీల్ అవుతుంది? తన స్త్రీ అన్న ఫీల్ అవుతున్నారు, అవును కదా? అంటే ఇక్కడ ఏం మారుతూ ఉంది? ఆ ఫీలింగ్ మారుతూ ఉంది. ఎందుకంటే మనకి 3 ఉన్నాయి కదా స్టేజెస్. ఒకటి ఏంటి?
థింకింగ్ అంటే ఫీలింగ్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ నిజానికి తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ ఒక పురుషుడు ఏం ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే తెలియదు చెప్పాల్సిన అవసరం లేదు తను ఎలా ఫీల్ అవుతున్నాడు తను ఒక పురుషుడు అలా ఫీల్ అవుతున్నాడు అదేవిధంగా అనుభూతి కూడా అలాగే ఎందుకంటే ఎప్పుడైతే కంప్లీట్ గా మైండ్ 100% గుర్తుపెట్టు ఎప్పుడు మనం ఫీల్ అవుతుందో తెలుసా 100% మైండ్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఏ విషయం అయినా కూడా మనం ఫీల్ అవుతాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే 100% కనుక మైండ్ అనేది ఏదైనా యాక్సెప్ట్ చేసింది అంటే అప్పుడు మనకు తెలియకుండా మనసుకు తెలియకుండా మనకు విషయం మనం ఫీల్ అవుతాం అదే కనుక మైండ్ కనుక 100% రిజెక్ట్ చేసిందంటే అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతాం మైండ్ రిజెక్ట్ చేసిందంటే మాత్రం అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతాం ఎందుకంటే అనుభవించడంలో మైండ్ అనేది దాని యొక్క రోల్ అనేది కంప్లీట్ ఉండకుండా ఉంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్పించి లేకపోతే వచ్చే ఛాన్స్ అనేది కూడా లేదని చెప్పాడు బాబు ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే మైండ్ రిజెక్ట్ చేసిందో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ హార్ట్ అనేది కూడా మన ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది తెలుసా మనకి హార్ట్ అనేది అలర్ట్ అవుతుందని చెప్పాడు ఎప్పుడైతే హార్ట్ అలర్ట్ అయిందో నా యొక్క వే ఆఫ్ అవేకింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పాడు బికాస్ ఫర్ మీ ఇట్స్ వెరీ ఈజీ అన్నాడు కానీ మనం దీనికి క్వైట్ ఆపోజిట్ చేస్తుంటాం ఎందుకంటే ఇక్కడ మనకి ఫీలింగ్ దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి అలర్ట్గా ఉండేది ఇక్కడ మైండ్ అలర్ట్గా ఉంటుంది తప్పించి ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు హార్ట్ అలర్ట్ చేసుకొని వర్క్ చేసావంటే నా అవేకింగ్ ప్రాసెస్ ఏం చేస్తాను ఎంత ఈజీ అంటే అప్పుడు నేనేం చేస్తాను తెలుసా సోల్ని అవేకింగ్ చేస్తాను అని చెప్పాడు ఇది ప్రాసెస్ యాక్చువల్లీ అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నా అంటే మనకి టుడే యూ ఫీల్ దట్ యు ఆర్ మ్యాన్ టుమారో యూ డై అండ్ యువర్ మెంటల్ ఇంప్రెషన్స్ గివ్ యూ ద ఫీలింగ్ దట్ యు ఆర్ సో ఎందుకు అలా చేస్తున్నాడు యాక్చువల్గా అంటే ఇతనిలో ఉండేటువంటి అంటే ఇక్కడ మనం మ్యాన్ అన్నామంటే గుర్తుపెట్టుకోండి మ్యాన్ అంటే పురుషుడు కదండి కొన్నిసార్లు బాబా యూజ్ చేస్తాడు మ్యాన్ అంటే బాబా జనరల్ పదం వాడాడంటే మాత్రం ఇక్కడ మ్యాన్ అంటే మ్యాన్ అంటే జీవుడు ఇక్కడ అంటే ఇక్కడ ఏం చేస్తుంది సో ఈ మ్యాన్ కి తాను పురుషునని లేకపోతే స్త్రీనని అనే విధంగా ఆలోచిస్తున్నా ఫీల్ అవుతున్నా ఎలా చేస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి అతనికి ఉన్నటువంటి మెంటల్ ఇంప్రెషన్స్ లేకపోతే సంస్కారం సో సంస్కారం ద్వారా ఏదైతే అతను ఫీల్ అవుతున్నాడో అతను ఆలోచిస్తున్నాడో ఆటోమేటిక్గా కూడా దానికి ఫీల్ అవుతున్నాడు అని చెప్పాడు సో ఇక్కడ చెప్తున్న తర్వాత కానీ బాబా ఏం చెప్పాడంటే ఏదైతే నువ్వు పురుషుడుగానో స్త్రీగానో ఆలోచిస్తున్నావే నువ్వు ఫీల్ అవుతున్నావే ఇవన్నీ కూడా ఫాల్స్ అన్నాడు రెండు కూడా రెండు ఫాల్స్ ఎందుకు బాబు ఫాల్స్ అన్నది వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ ఆ పాయింట్ వస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఇది ఏదో చిన్న సింబల్ మనోనాశ్ మీకు అర్థం కావాలంటే సిఎంటి సారీ సిఎంటి సిఎంటి అంటే మీరు అనుకుంటారేమో సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అనేసి అది కాదు సో చేంజ్ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఒకసారి ఏదో చెప్తూ కొన్ని కోడ్ వర్డ్స్ చెప్పాడు మన అందరికీ కూడా ఎలా బాగా అర్థం కావాలంటే కంప్లీట్ గా మీకు మనోనాశ అర్థం కావడం అనేది ఎలా ఉంటుందంటే మీకు చేంజ్ కి ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో ఉండేటువంటి సర్టిల్ డిఫరెన్స్ అండి ఏముంది ఆ రెండింటి మధ్య అంటే బాబా చెప్పాడు సర్టిల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఇంకేం లేదు ఎందుకంటే చేంజ్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది అది ఇట్స్ సర్కిల్ అని చెప్పాడు బాబా ఎలా ఉంటుందంటే మనసు మీకు మార్పు అనేది కూడా లైక్ సర్కిల్ అని చెప్పాడు
చూసారు కదా మీరు, సర్కిల్ అంటే ఇక్కడ నుంచి మార్పు వస్తుంటే నాకు నేను ప్రస్తుతం గడుపుతున్నటువంటి జీవితం బ్రతుకు అనేది నాకు ఇష్టం లేదు, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే కొన్ని పనులు చేసావా, ఓకే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా, ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ నౌ. మళ్ళీ బాబే ఉన్నాడు ఆ సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఎంతవరకు అసంతృప్తి కాకుండా ఉంటుంది అన్నాడు. మళ్ళీ అసంతృప్తి వచ్చేసింది, మళ్ళీ తృప్తి వచ్చింది, మళ్ళీ అసంతృప్తి, మళ్ళీ ఇక్కడ నాకు కష్టం వచ్చింది, ఇష్టంగా మార్చుకున్నాను కొన్ని పనులలో, మళ్ళీ కష్టం వచ్చేస్తుంది, తృప్తినే ఉన్నాయి అలాగే. కానీ అదే బాబా అన్నాడు ఒక్కసారి భయం ఏదైనా బాధ వచ్చినప్పుడు పరిగెత్తబాక కాసేపు అలాగనేసి నీకు ఏదైనా అనారోగ్యం వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పట్లే బాబు. ఏం చెప్పంటే కాసేపు బాగు నిజానికి ఉండదు మనకి. ఏదైనా సఫరింగ్ వచ్చినప్పుడు ఒక చోట నిలవు మనం, ఎందుకంటే గంతులు వేసేస్తూ ఉంటాం, వెళ్ళిపోతే ఎలా తగ్గించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెంటనే తగ్గించుకోవాలి. బాగా ఉన్నాడు జస్ట్ స్టడీ ఫర్ ఎ మూమెంట్. కాసేపు ఆగేవా అంటే ఏమవుతుందండి, గుర్తుపెట్టుకో దేనికోసం అయితే వెళ్తున్నావు ఒక నిమిషం గుర్తుపెట్టుకో. ఏదైతే నీకు ఒక స్టేటస్ అనుభవిస్తున్నావో, ఏ స్థితి అయితే అనుభవిస్తున్నావో దానికి కారణము ప్రాబ్లం ఏంటో తెలుసు. మనందరూ కూడా మనం అనుభవించే స్థితికి కారణము మనం కాదనుకుంటాం. దట్స్ ద ప్రాబ్లం. అవునా కదండి? ఎందుకంటే మనకు సంబంధించింది కాదు. మనకి ఏదైనా వచ్చింది అనుకోండి సఫరింగ్ అని మనం అనుకుంటాం, కానీ బాబా అన్నాడు హానెస్టీగా కరెక్ట్గా అనుకుంటే. ఎందుకంటే నీకు హార్ట్ అలర్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకో, హానెస్టీ అనేది కూడా ఒక వే అని చెప్పాడు. గుర్తుపెట్టుకో, నీకు అలర్ట్ చేయడానికి నీకు ఉండేటువంటి దైవిక గుణం ఉండాలని చెప్పాడు. కానీ బాబా హానెస్టీ అంటే ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ బాబా ఒకసారి మనం టెస్ట్ చేస్తూ ఉంటాడు ఎంతవరకు హానెస్టీ ఉందనేది. ఒక ప్రశ్న అడుగుతుంటాడు మనందరికీ కూడా. ఆ ప్రశ్న చెప్పగలరు మీరు? బాబా మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతుంటాడు. చాలా సింపుల్ ప్రశ్న అడుగుతున్నాడు. ఏం బాబా బాబా తెలియదు ఆ విషయాలు అనుకునేసి ఒక్కోసారి అడుగుతుంటాడు మనందరినీ. ఏంటవి? ఇప్పుడు మన మెహర్గఢ్ నుంచి బాబా ఉన్నాడండి, మెహ్రా వదిలేమనుకోండి, ఏం ప్రశ్న ఏమడుగుతాడు? ఫస్ట్ వెళ్ళాము, ఒక నైట్ స్టే చేసాము, మార్నింగ్ బాబా కనిపిస్తున్నాడు, నిద్ర పట్టిందా? ఇంకా నిద్ర పట్టిందా అనే విషయం నిజంగా బాబా తెలియదు. సృష్టికి ఏం జరుగుతుందో, సృష్టి యొక్క పొజిషన్ సృష్టికి అతను తెలియదు. ఎందుకు అడుగుతున్నాడు? నిద్ర పట్టిందా లేదా అన్న విషయం. కొంతమంది నిద్ర పట్టకపోయినా పట్టిందని చెప్తుంటాం, ఎందుకంటే మనకు అలవాటే కాబట్టి. దేనికి ఊరికే డిస్కషన్ దేనికన్నా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన హానెస్ట్ని టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే హైయెస్ట్ ఆఫ్ ది హై అనేవాడు ఏం చిన్న విషయం. నిద్ర పట్టింది అనేది కూడా చాలా లోయెస్ట్. అవునా కదా అండి? పక్కన ఒక ఫ్రెండ్ కానీ తెలియని వాడు అడుగుతాడు, కళ్ళు అంతా ఇప్పుడు నేను రఘు కళ్ళంతా మాకు 2-3 రోజులు నిద్ర లేకపోతే చూసి పక్కన తెలియపినప్పుడు కూడా పక్కన అడుగుతున్నాడు. మేము జర్నీ చేస్తున్నప్పుడు ఏం కళ్ళు అంతా తెలియపినప్పుడు కూడా అడుగుతున్నాడు కదా. మేము చెప్పేస్తామా? చెప్పేసాము వాడు నిద్రపోతాడు, వాడికి నిద్ర లేకుండా పోతుంది. మేము చెప్పామండి, మా స్టోరీ చెప్పామంటే. అంటే ఏం చేస్తున్నామంటే జనరల్ క్వశ్చన్ అది యాక్చువల్లీ. ఎందుకంటే హీ వాంట్ హీ టెస్ట్ అవర్ హానెస్టీ. ఎందుకు నాకు ప్రశ్న అడుగుతాడంటే నిజాన్ని కరెక్ట్గా హానెస్ట్గా ఒప్పుకోవాలంటే మనం దాంట్లో కూడా అబద్ధం చెప్తున్నాం. అవునా కదండి? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హఫీజ్ ఒక మాట అంటాడు, చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే మనం చాలా జనరల్గా ఇలా అడుగుతున్నాం, ఏమడుగుతాం మనం మామూలుగా? ఏంటది అంటే ఎలా ఉన్నామని అడుగుతాం కదా. అని ఎవరు అడుగుతాము? ఫ్రెండ్ అడిగాం అనుకోండి, వాడు ఏం చెప్తాడు? ఫస్ట్ పైన అంటాడు, అవునా అంటాడా? నిజంగా ఎవరు చెప్పరు కదా, నేను బాగాలేన విషయం చెప్పరు కదా. అంటే బాగాలేకపోయినప్పటికీ కూడా బాగున్నాడని ఏం చెప్తున్నాడు అక్కడ? దానిని హఫీజ్ అంటాడు. ఎందుకంటే నా పిల్లవాడిని పలకరించినప్పటి నుంచి నేను ఈ విషయం అడగడం మానేసని చెప్పాడు. ఎందుకంటే ముందట హౌ ఆర్ యు అనేవాడు ఎవరు అడుగుతాడు అంటే బాగా లేనివాడు అడుగుతాడంట. ఎవరంటే నువ్వు బాగున్నావా అంటే నేను బాగలేను, నువ్వన్నా బాగున్నావా అంటే వాడే చేస్తాడు. వాడు వీడికన్నా మీరు తెలియనోడు కాబట్టి చాలా బాగున్నాను అంటాడు. దానిని మనకి హఫీజ్ అన్న తెలుసు అంటే ఇట్స్ అ బ్రిలియంట్ లైఫ్ అన్నాడు. బ్యూటిఫుల్ వర్డ్ వాడు, చాలా తెలివైన మనిషి. అట్లీస్ట్ నా బిలవెడ్ దాకా అవసరం లేదు, అట్లీస్ట్ మామూలుగా స్థూల ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా కనీసం ఆ హానెస్టీ కూడా లేకపోతే హైయెస్ట్ ఆఫ్ ది హైతో మనం డీల్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలకి, ఆయనతో ఉన్న కమ్యూనికేషన్కి ఎప్పుడు మనం సక్సెస్ అవుతాము. అవునా కదండి? నిజమా కదా? ఎందుకంటే చిన్న విషయం ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు అదే అంటాడు బాబా కూడా. ఇంకొక మాట అంటే బాబాలో చక్కగా మాట చెప్పాడు. ఎందుకంటే మనం జై మెహర్ బాబు చెప్పుకుంటున్నాం కదా, మరి ఎందుకు హౌ ఆర్ యు అని అడుగుతారంటే అంటాడు. జై మెహర్ బాబా అని చెప్పేదాకా బాగున్నామంటే
బాగా స్పష్టంగా ఉంది కదా, జై మెహర్ బాబా లేదా జై బాబా చెప్పుకుంటున్నాం అంటే ఎంత బాగున్నాం కాబట్టి ఆ జై బాబా చెప్పగలుగుతున్నాం. ఎంతమంది బాగున్నా కూడా జై బాబా చెప్పుకోవడం లేదు, భగవంతు నామం రావట్లేదండి. సో దయచేసి జై మెహర్ బాబా అన్న తర్వాత ఎలా ఉన్నాం అడగండి అన్నాడు, నా మొహన్ కొట్టినట్టు చెప్పాడు. కరెక్ట్ అనిపించింది, అవునా కదండి? సో జై మెహర్ బాబా ఒక సృష్టికర్త, మన సృష్టి అయినటువంటి మన నోటి నుండి సృష్టికర్త పదం వస్తుందండి. మళ్ళీ సృష్టిలోకి పడిపోవడం దీనికి ఎలా ఉన్నామండి? బాగుంటే కదా మనం జై మెహర్ బాబా అనగలుగుతున్నాం, మళ్ళీ బాగున్నామని మళ్ళీ అడగడం ఏంటి? అందుకే అన్నాడు బ్రిలియంట్ లెసన్, చాలా తెలివైనటువంటి అబద్ధాలని చెప్పాడు. ఎవరైనా అడిగారంటే హఫీజ్ అంటాడు ఒక చోట, ఎవరైనా నన్ను అడిగారంటే ఐ హ్యావ్ థౌసండ్స్ బ్రిలియంట్ లెసన్, ఎందుకు తెలుసు? ఒకటి కాదు, ఎందుకు కాదు, నా దగ్గర వేల కొలది తెలివైనటువంటి అబద్ధాలు ఉన్నాయి, అడగబాక అంటాడు. ఇంకెవరో చెప్పేసి ఇంకెవరు అడుగుతారు హఫీజ్ని ఒకరు అడిగినా కూడా చెప్తాడు, నేను బాగున్నాను అంటే అది కూడా అదొక రకమైన అబద్ధం. బాగా చదువుకుంటున్నావు అంటే ఏ స్టూడెంట్ చెప్తాడు నేను బాగా చదవటం లేదు, నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఎవరు చెప్తాడండి? మరి బాగా చదవని కూడా అంటే అది కూడా అబద్ధం లేదా? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా బాగా నవ్వుతూ ఉన్నప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ వీఆర్ ల్యాకింగ్ ఆనెస్టీ అండి ప్రతి దానికి కూడా. అందుకని చిన్న విషయం అయినప్పుడు కూడా బాబు మనం టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మన స్టేజ్కి వచ్చి మళ్ళీ మాట చెప్తాడు, నిద్ర పట్టింది అంటే బాబా చెప్పాడు, ఎప్పుడు ఇస్తే నిద్ర పట్టదని చెప్పాడేమో అనేసి ఒక రకంగా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆనెస్టీ లీడ్స్ టు అలర్ట్ అవర్ హార్ట్. ఆనెస్ట్ ఏం చేస్తుంది తెలుసా అండి, మన యొక్క హృదయాన్ని ఏం చేస్తుందంటే అలర్ట్ చేస్తుంది. అలా అలర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బాబా పని సులువుతుందండి. బాబా పని ఎటువంటి సులువు అవుతుందంటే మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా, మనం ఎంతో సఫరింగ్ అవుతున్నప్పటికీ కూడా మనకి ఇప్పుడు చెప్పాడు, ఈరోజు చెప్తూ ఉంటాడు మెహర్ బాబా, మీరు ఏ స్టేట్లో పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ స్థితి అయినప్పుడు కూడా, ఏ పరిస్థితి అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ గతి మాత్రం అవేకనింగ్ చేయడానికి మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోమని చెప్పేవాడు. నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్లో నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన నో ప్రాబ్లం, పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సర్కమ్స్టెన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో నో ప్రాబ్లం, కానీ డెస్టినీ మాత్రం మనం అవేకన్ చేయడానికి. ఎందుకంటే ఎప్పుడైతే ఇది అవేకన్ అయినప్పుడు ఏమైపోతుందంటే దేర్ ఇస్ నో మళ్ళీ పునర్జన్మది లేకుండా చేస్తాను చెప్పాడు. ఇది ప్రాసెస్ యాక్చువల్, ఇది మనం చెప్తున్నట్టు బాబా. తర్వాత బాబాయ్ చెప్తున్నారు ఇక్కడ, సో ఆల్ దిస్ ఇస్ ఫాల్స్. అంటే ఏం ఫాల్స్ అని చెప్తున్నాడు? ఏదైతే మెంటల్ ఇంప్రెషన్ అంటే సంస్కారం అనేది ఒక ఆత్మ ద్వారా నేను పురుషుణ్ణి నేను స్త్రీని అనేటువంటి ఫీల్ ఎలా చేస్తుంది కదా, ఇవన్నీ కూడా ఫాల్స్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎందుకు ఫాల్స్ ఏంటంటే మైండ్స్ యాటిట్యూడ్ ఈజ్ చేంజ్ అకార్డింగ్ టు సర్కమ్స్టెన్సెస్. అంటే ఏమవుతుంది, మన మనసు ఎందుకు మార్పు చెందుతూ ఉంటుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకున్నాం స్థితి పరిస్థితి గతి తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు స్థితి ఒక రకంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మామూలుగా ఎలా ఉంటుందంటే మన స్థితి ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు నాకు కంఫర్ట్స్ ఉండాలి, ఎప్పుడు నాకు నేను కోరుకున్న విధంగా ఉండాలనుకుంటాడు, అవునా కదా? స్థితి ఎలా ఉంటుంది? స్థితి ఎలా ఉంటుందంటే అంటే ప్రిపరేషన్ అంటే ఇక్కడ ఎక్కడ మనం ఫెయిల్ అవుతామంటే ఇక్కడ స్థితిలో ఇక్కడ మనం ప్లాన్ చేసిన ఎక్కడ తెలుసండి, ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. వదిలేసినప్పటి నుంచి ఎవరు కూడా నేను ఈరోజు ఐసీయూకి వెళ్ళాలి, ఈరోజు 2 లక్షలు ఖర్చు అవ్వాలి హాస్పిటల్లో అని ఎవరు అనుకుంటారండి? ఎవరు అనుకోరు. అంటే వీడు కోరుకున్న బ్రతుకుంటుంది, అది జీవితం వదిలేదు, ఆ బ్రతుకున్న పదం వాడతాం. అలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏమైపోతుందంటే కనుక వాడికి పరిస్థితి ఎలా వస్తుంది? పాయింట్ ఆపోజిట్ వస్తుంది. కోరుకున్నాడు కదా, కానీ ఇక్కడ కోరుకొని ఒక బ్రతుకు వస్తుంది. అంటే ఏమైపోయింది, ఇక్కడ ప్లాన్ చేస్తున్నాడు కదా, అంటే ఇక్కడ ప్లాన్ ఏం చేస్తున్నాడు యాక్చువల్గా, నేను హ్యాపీగా సాటిస్ఫాక్షన్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు కదా, ఒక పరిస్థితి ఎదురైంది, సంథింగ్ ఏదో జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాడికి బాగా ఇష్టమైన వాళ్ళు బాడీ డ్రాప్ చేశారు, యాక్సిడెంట్ చనిపోయారు అనుకో, అంటే ఏమైపోయింది, వాడికి కరెక్ట్ గా ఏదైతే కోరుకున్నాడో అది క్వైట్ ఆపోజిట్ జరిగింది. తర్వాత ఏమైపోయింది, ఏ స్థితిలో ప్లాన్ చేసుకున్నాడు పరిస్థితి వచ్చేసరికి ఆ ప్లాన్ ఏమైంది, వాడికి మనం ఏం చేసింది, పీస్ లేకుండా చేసింది. అంటే ఇక్కడ మనకి ఎందుకు బాబు ప్లాన్ చేయదంటే, ప్లాన్ ఎక్కడ జరుగుతుంది తెలుసా అండి, స్థితిలో అంటే స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏమైపోతుంది, దానికి క్వైట్ ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే జరిగితే మాత్రం హ్యాపీగా ఉంటాడు, అలా ప్లాన్ కంటిన్యూ పీస్ మాత్రం రాదండి. ఎందుకంటే డెఫినెట్గా రాదు, మన దాంట్లో మాత్రం పర్ఫెక్ట్ మనం ముద్రేసుకోవచ్చు, గ్యారంటీ మాత్రం, ఎందుకంటే దాంట్లో ఎటువంటి మన డౌట్ అవసరం లేదు, అవునా కదండి? సో
బాబా చెప్పినట్లు ప్లాన్ పీస్ అనేది కూడా లేదు. సో ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాడు. సో ఎప్పుడైతే పరిస్థితి వచ్చేసరికి ఏమైంది ఇక్కడ మనకి కంప్లీట్ గా వాడు పీస్ లేకుండా కోరుకోని జీవితం. ఫైనల్ గా ఏమైపోయింది, వాడి యొక్క గతి ఏమైపోయిందంటే ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ పోతాడంటే కంప్లీట్ వాడు డిప్రెషన్ మోడ్ వెళ్ళిపోతాడు. ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే ఇది బాబా చెప్పాడు కారణం, ఇది కారణం. సూసైడ్స్ ఎందుకు జరుగుతాయి అంటే ఎందుకు చచ్చిపోతున్నాడు, డబ్బుల విషయం కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, ఏదైనా రకరకాల సమస్యలు అయినప్పటికీ కూడా దిస్ ఇస్ ద అనటోమీ అని చెప్పాడు బాబా. చెప్పింది అనటోమీ ఆఫ్ మైండ్ అని చెప్పాడు. అనటోమీ అంటే తెలుసు కదా మీకు, అనటోమీ అంటే కోసి బాడీ ఉంటుంది కదా, ఓపెన్ చేసి అంటే కప్పని చెప్తున్నాడు, మనిషిని కాదు. సో అనటోమీ అంటే ఒక శరీరాన్ని కోసి లోపల భాగాన్ని చూడటం అనమాట. అనటోమీ అంటే కంప్లీట్ చేయడం. ఇక్కడ బాబా చెప్పాడు అనటోమీ ఆఫ్ మైండ్ అన్నాడు. కానీ ఇవన్నీ మీకు కనబడదు బయటికి, కానీ లోపల జరిగేవన్నీ ఇది జరిగేది చెప్పాడు. సో గుర్తుపెట్టుకోండి, స్థితి ఇలా చేస్తుంది అంటే ఏమైపోయింది ఇక్కడ అంతా కూడా. స్థితి అంటే నువ్వు స్థితిలో ఒకటి అనుకున్నావు, కానీ ఆ స్థితి పరిస్థితి వచ్చేసరికి ఏమైపోయింది, ఏం జరిగింది, మార్పు జరిగిందా, పరివర్తన జరిగిందా? మార్పు జరిగింది. మళ్ళీ కోరుకోని జీవితం వచ్చేసరికి బ్రతుకు వచ్చేసరికి లాస్ట్కి మళ్ళీ మాది ఇంకా ముదిరిపోయి ఏమైపోయిందంటే వాడు ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. నిస్సహాయం లేకపోతే నిరుత్సాహ స్థితికి వెళ్ళిపోయాడు. లాస్ట్ ఏమైపోతుంది ఇంట్లో, లాస్ట్ ఫైనల్ వచ్చేసి సూసైడ్స్ అని జరుగుతుందని చెప్పాడు బాబా. చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే సూసైడ్స్ ఎలా జరుగుతుంది, ఎందుకు చచ్చిపోతున్నాడు మనిషి, ఆత్మహత్య చేసుకుంటాడు అంటే సో బాబా చెప్పినటువంటి ఇదండి. సో మైండ్ ఎందుకు బాబా చేసి ఇప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి అంటే, సో మార్పు అని పని ఏంటంటే నిరంతరం మారుతూ ఉంటుంది. సో ఇకపోతే ఇక మనకి మైండ్ ఎందుకు పరివర్తన చెందదు అనేది బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, మైండ్ అనేది ఎందుకు పరివర్తన చెందదంటే, మైండ్ అనేది బాబా మనం రెండు డివైడ్ చేశాడండి. దానికి చెప్పగలరు మీరు, మైండ్ బాబా రెండు డివైడ్ చేశాడు. ఒకటి మీరు చెప్పాలి, బాబా దేని కోరుకోద్దన్నాడు, ఒకటి తీరుస్తానప్పుడు ఇంకొక తీర్చని చెప్పాడు. ఏంటంటే కోరికలు తీరుస్తానని చెప్పాడు, అవసరాలు తీర్చని చెప్పాడు. అవునా కదా? పర్లేదు, ఎవరు నిద్రపోవట్లేదు కదా. సో కోరికలు, ఇంకోటి వచ్చేసి కోరికలు, రెండోది వచ్చేసి ఆలోచనలు అంటే డిజైర్స్, సో మనసు అంటే రెండు గుర్తుపెట్టుకోండి. అందుకని బాబా చెప్పిన టెక్నిక్ ఏంటంటే కోరికలు కోరుకోకంటారు నాయన, అంతలాగా తినబాకంటారు నాయన, తిని 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 తినేసరి ఇప్పటికి ఏం చెప్తున్నాడు, ఎందుకంటే మైండ్ లో 50% ఎక్కువ ఆక్యుపై చేసుకుంది కోరికలు. మైండ్ 50% ఉండే కోరికలు, మిగతా 50% గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫాలో అవుతాయి ఆలోచన కూడా, ఒక్కోసారి దీనికి ఫాలో అవుతాయి. ఎందుకంటే దీనికి మైండ్ దగ్గర ఉంటూనే బాబా ఇంకో కొత్త ప్లాట్ఫామ్ ఇచ్చాడు మనం. వాటిని బాబా ఇది క్యాలిక్యులేట్ చేశాడు. ఎందుకంటే మనకు కనిపిస్తున్నటువంటి ఇది ఇలా చేస్తే ఏం చేశాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మామూలుగా 99% ఇలా ఉంటుంది. ఎందుకంటే కోరికల మీద ఉంటారు, ఆ కోరికకు సంబంధించిన ఆలోచన వస్తుంది. కానీ బాబాతో అంటే లైఫ్ విత్ అవతార్, లైఫ్ విత్ అవతార్, ఇది లైఫ్ విత్ వరల్డ్. అంటే ప్రపంచంతో ఉండడం వల్ల ఏమైపోతుందంటే మామూలు కోరికలు 50% చేసుకుంటూ లాస్ట్కి ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా అంటే, సో మనసులో చేయడం వల్ల రెండు పార్ట్స్ ఉంటుంది, కోరికలు,
ఆలోచనలు ఉంటాయి. చేయడం వల్ల ఏమైపోతుందంటే ఏమైపోతుంది ఈ విధంగా అంటే సో లైఫ్ విత్ వర్డ్ అంటే ఏమైపోతుందంటే సృష్టిలో వస్తూ పోతూనే ఉంటాం అని చెప్పాడు. అంటే పాత సృష్టి కొత్త సృష్టి అంటే శరీరాలు మారుతూ ఉంటాయి అని చెప్పాడు. పోతే బాబా లైఫ్ విత్ అవుతారు వచ్చేసరికి ఏమవుతుందంటే మనకేం చెప్పాడు, మనకి నేను ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పింది కేవలం నీ యొక్క కోరికలు మాత్రమే. సో అవసరాలు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, కోరికలకి అవసరాలు కోరికల అవసరాలు డిఫరెన్స్ చెప్పగలం కదా? ఎలా తెలుస్తుంది మనకి కోరికలకి అవసరాలకి? మన డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఏది కోరిక? నా చేతులు బుక్ ఉందండి, ఈ చేతిలో వచ్చేసి నాకు చాక్పీస్ ఉంది. ఇందులో ఏది కోరిక, ఏది అవసరం? చాక్పీస్ అవసరం, బుక్ కోరిక రెండో అవసరాలు. కోరిక నేనా మధ్యలో మైక్ కోరిక ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎడారిలో వెళ్తున్నాను, ఎడారిలో వెళ్తున్నప్పుడు నీళ్ళు అవసరం ఉంటుంది. అంటే ఒక 2 days అయిపోయింది, నాకు నీళ్ళు దొరకలేదు. ఇక్కడ 2 రోజులు అయిపోయింది. వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి ఎవరో పారేసినటువంటి యాక్వా గార్డ్స్ అది ఏదో మినరల్ వాటర్ బాటిల్ సగం ఉంది. సో ఆ టైం పోలేసి నేను మినరల్ వాటర్ బాటిల్ ఉంది, ఆల్మోస్ట్ చచ్చిపోయి ఉంటున్నాను. ఆల్మోస్ట్ 2 days అయిపోయింది, నాకు బాగా గుంటుంది, ఎండిపోయింది. ఇంకా కాకపోతే ఆ టైంలో కూడా నాకు కోవిడ్ పోయి ఆ మినరల్ వాటర్ పెట్టుకుని మినరల్ వాటర్ దొరికింది. ఈ టైంలో ఒక థమ్స్ అప్, ఒక స్ప్రైట్ ఉంటే, లేకపోతే మేము తాగుతుంటాం కదా బిందు, ఆ బిందు ఉంటే ఎంత బాగుండేది. మెహర్ హ్యాపీ తెచ్చిపెట్టారు అనుకున్నాను అనుకోండి. మినరల్ వాటర్ తాగితే మాత్రం నాకు ఉండేది అవసరం. నేను మినరల్ వాటర్ కాకుండా లేని దాన్ని కోరుకుంటే, ఇప్పుడు ఒక భిక్షగాడిని వచ్చేసి హాస్పిటల్, ఇప్పుడు రోడ్ బాగుండే భిక్షగాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వచ్చేసి ఏమైనా 4 రోజులు గమనం లేదు కదా అంటే, నేను తినలేదంటే తింటావా? నేను చేసుకుని మా అమ్మ నాన్న లేకపోతే నేను స్వయం వంట చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ చేసుకోను. ఎందుకంటే ఎక్కువ కష్టపడాలి కదా, మమ్మ కష్టపడుతుంది కాబట్టి నాకు అలవాటు అయిపోతుంది. కష్టపడింది కాబట్టి ఒక కూర చేసుకుంటాను. ఒక కూర చేసుకొని సాంబార్ రసం పెట్టుకుని తినేస్తూ ఉంటాను. అదే పెట్టాను అనుకోండి, వాడు కనుక ఇది కానీ యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అది వాటి అవసరం. ఏంటి ఇద్దరు కూరలు నందిని రెస్టారెంట్ నుంచి కొత్త బ్రెడ్ తెప్పించేసి కదా అనుకోండి, వాడికి ఉండేది కోరిక. అంటే దీనికి అలా క్లాసిఫై చేసుకోండి. ఒకే విషయం అండి, అందుబాటులో ఉండే దానిని యాక్సెప్ట్ చేస్తే అది అవసరం, అందుబాటులో లేనిది అదుపు తప్పింది అనుకోండి దీనికి ఏ డిఫరెన్స్ చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ అదే బాబు మనకి సో మనకి ఇదే బాబు ఇక్కడ వచ్చేసి మనకి మైండ్ గురించి చెప్తూ, బికాస్ సో మైండ్ సర్వైవ్స్. ఎందుకంటే మనసు అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దానికి ఉన్నటువంటి బలం ఏంటి తెలుసా అండి? 2 బలాలు చెప్పాడు బాబా. 50% మనసు ఏ విధంగా సర్వైవ్ అవుతుందంటే 50% దానికి ఉండేటువంటి కోరికల్లో, మరో 50% ఏం తెలుసా? ఆలోచనలు. ఎటువంటి ఆలోచనలు అంటే గుర్తుపెట్టుకోండి, రెండు కూడా రెండింటికి కూడా ఒకటే ఒక యూనిక్ థింగ్ ఉంటుందండి.